ఆత్మబోధ శంకరాచార్యులు గారు కొన్ని వందల గ్రంథాలు రాసిన ఈ సాధన గ్రంథ మండలి వాళ్ళది శంకర గ్రంథ రత్నావళి అని ఉంది. దీంట్లో ప్రకరణ గ్రంథాలని ఒక 100 ఉండొచ్చు. అందులో ఆత్మబోధ అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. ఆత్మబోధ అంటే సెల్ఫ్ రియలైజేషన్. ఇప్పుడు మొత్తం అన్ని సాధనలకి, అన్ని మతాలకి, అన్ని యోగాలకి, అన్ని జపాలు తపాలకి లక్ష్యం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్. అది ఆత్మబోధ. బోధ అంటే రియలైజేషన్, నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. సో ఈ ఆత్మబోధ అనే గ్రంథము మరీ పెద్దేం కాదు. ఒక రోజులో అవ్వకపోవచ్చు, 2 రోజులు పట్టవచ్చు. 68 శ్లోకాలు ఉన్నాయి. సో ఇవాళ ఫస్ట్ పార్ట్ అయినా చేద్దాము. ఇది చాలా సీరియస్ స్టూడెంట్స్ కోసమే ఇది. అంటే నిజంగా సెల్ఫ్ రియలైజేషన్ ఎవరికి కావాలి, ఎందుకు కావాలి సెల్ఫ్ రియలైజేషన్? మోక్షం అనేది జ్ఞానంతో వస్తుంది. జ్ఞానం వినా మోక్షం రాదు. సో ఆ జ్ఞానం అనేది ఏదో ఒకటి చేస్తే వస్తుందని, లేదా ఎక్కడో ఉందని అక్కడికి వెళ్తే వస్తుందని, అదంతా తప్పు. ఇది రియలైజేషన్. అంటే నేనెవరు, రమణ మహర్షి ఏదైతే అడిగాడో నేనెవరని, ఆ నేనెవరు అనేది సెల్ఫ్ రియలైజేషన్కి ఇదొక వివేచన, ఆత్మ వివేచన, ఆత్మ లక్షణ వివేచన. నేనెవరు అని చెప్పేదానికి ఒక ప్రొసీజర్. ముందు శంకరాచార్య గారిని తలుచుకుని మనం ధ్యానం చేద్దాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతౌ పునః పునః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సో శంకరాచార్యుల వారు మనకి ఈరోజు ఈ ఆత్మబోధ అనేటువంటి గ్రంథం ద్వారా మనకి ఆత్మబోధ వచ్చేటట్టుగా ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తూ, తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోహం అయం ఆత్మబోధో విధీయతే. ఇది ఎవరికి ఈ ఆత్మబోధ అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఎవరికి వస్తుంది? క్వాలిఫికేషన్స్ చెప్పాడు. ఫస్ట్ తపోభిక్షీణ పాపానాం అంటే తపస్సులు చేస్తూ పాపములన్నీ పోయిన వాళ్ళకి. పాపములు పోకపోతే రజోగుణ తమోగుణావృతమైనటువంటి చిత్తము కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములే పరిగెడుతుంది. తపస్సు అంటే ఏంటి అన్నప్పుడు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉపవాసం ఉంటే అది తపస్సు, లేదా ప్రాణాయామం చేస్తే అది తపస్సు, రకరకాల జపాలు తపాలు ఇవన్నీ అన్నీ తపస్సు కిందే వస్తాయి. తప్పం అంటే వేడి. ఏది వేడి పుట్టిస్తుందంటే, వేడి అంటే ఫిజికల్ వేడి కాదు, లోపల ఆధ్యాత్మికమైన వేడి ఏదైతే పుట్టిస్తుందో అది తపస్సు. అనేక రకాల తపస్సులు ఉన్నాయి. అందులో 3 రకాల తపస్సులు ఉన్నాయి. సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు. భగవద్గీత 14వ అధ్యాయంలో అవన్నీ ఇచ్చారు. తపోభిక్షీణ పాపానాం ఎవరికి వస్తుంది ఈ ఆత్మజ్ఞానం అంటే? తపస్సుల చేత పాపములు క్షీణించిపోయిన వాళ్ళకి. పాపం లేకుండా ఎవరు ఉండరు. పాపం ఉంటేనే మనకి జన్మ వచ్చింది. పాపమే లేదంటే జన్మే రాదు. సో కర్మమున్న పుట్టు జంతువు, కర్మమున్న చచ్చు. కర్మ అనేది పాపము పుణ్యం 2 రకాలు. 2 సమానంగా ఉన్నప్పుడు మానవ జన్మ వస్తుంది. పాపం ఎక్కువై పుణ్యం తక్కువైతే జంతువు జన్మ వస్తుంది. పుణ్యం ఎక్కువ ఉండి పాపం తక్కువ ఉంటే స్వర్గలోకంలోనే ఉంటాడు, మానవుడిగా పుట్టాడు. మానవుడిగా పుట్టాడంటే పాపం పుణ్యం సమానముగా ఉన్నప్పుడు పుడతాడు. కనుక పాపంతో పుట్టాం. పాపోహం పాపగత్మాత్మ పాపాత్మ పాప సంభవ అని మనం ప్రదక్షిణం చేస్తాం.
సో ఈ పాపాన్ని పోగొట్టుకోవడం కోసమే తపశ్చర్యలన్నీ ఏర్పడ్డాయి. అంటే నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, జపాలు, తపాలు, కాశీయాత్రలు, చార్ధామ యాత్రలు, ఇవన్నీ కూడా తపశ్చర్యల కిందే వస్తాయి. వీటి వల్ల పాపము తగ్గుతుంది. తపోభి క్షీణ పాపానాం శాంతానాం. అప్పుడు ఎవరైతే శాంతులవుతారో, శాంతి పొందుతారో, శాంతి అనేది చాలా కష్టం. నీకు సుఖం ఉండొచ్చు కానీ శాంతి రాదు. అనేక రకాల సుఖాలు అనుభవించవచ్చు కానీ శాంతి అనేది చాలా కష్టమైన విషయం. ఆ శాంతి వచ్చిన వాళ్ళకి వీతరాగిణం అన్నాడు. అంటే రాగద్వేషములు లేని వాళ్ళకి లాస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ముముక్షుణాం. ముముక్షు అంటే ఎవరు? మోక్షం కావాలి అనేటువంటి పట్టుదల, కోరిక ఉన్నవాడు. అంటే అది కోరిక అవునా కాదా? పోయినసారి ఒక ప్రశ్న, అది కోరిక, అది కోరిక కాదు. అది ఎందుకంటే కోరికలు అంటే మామూలు కోరికలు, ఇది కోరిక కింద రాదు, కోరికలు వదిలేసేది అన్నమాట. కాబట్టి సో ముముక్షు అంటే ఫ్రీడమ్, మోక్షం అంటే ఫ్రీడమ్. మీరు దేని నుంచి బంధంలో చుట్టుకుని పోతున్నారో దాన్ని వదిలించుకోవటమే ముముక్షత్వం, మోక్షం. అంటే డబ్బు కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, పవర్ కావచ్చు, అనుబంధాలు కావచ్చు, ఎన్ని అయినా సరే అవన్నీ కూడా బంధాలే. ఎంతో ప్రేమతో చూసుకునేటువంటి బంధువులు కూడా ఒక్కొక్క టైంకి వెళ్ళిపోతారు. నిన్న ఒక ఆవిడ నాకు కనపడింది. ఆవిడకి ఎవరు లేరు, ఆవిడకి కొడుకు కోవిడ్లో చచ్చిపోయినాడు, ఆవిడ ఒక్కతే ఉందన్నమాట. అందరూ చచ్చిపోయినారు కానీ ఆవిడ పట్టుదలతో ఏదో ఉద్యోగం చేస్తూ నడిపిస్తాం. అంటే ఎప్పుడు ఎవరు మన బంధం తీరిపోతామని చెప్పలేం. సో తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్ష్యోయం. అటువంటి వాళ్ళ కోసం చెప్పబడుతున్నది ఈ సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పాడు. ఫస్ట్ మనం ఆ కేటగిరీలో ఉన్నావా లేదా అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంత కేటగిరీ మనకి అంత సీన్ లేదు మనకి. అయినా కూడా మరి ఎందుకు చదువుతున్నామండి అంటే ఎంతో కొంత మనకి ఉపయోగం వస్తుందని. అంటే ఈ లక్షణాలు ఎంతో కొంత మనకు ఉన్నాయి కాబట్టి అసలు ఇలాంటిది చదువుదామని కానీ విన్నామని కానీ కోరిక పుట్టింది కాబట్టి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎంతో కొంత ఇందులో మనకి బెనిఫిట్ వస్తుంది. అంటే అలాంటి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళైతే పూర్తి బెనిఫిట్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి కొంతవరకు వస్తుంది, అసలు రాకుండా పోదు కదా. నెక్స్ట్ జాగ్రత్తగా వినండి. బోధోహి అన్య సాధనేభ్యోహి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వన్హివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. మీరు వంట చేసేటప్పుడు అన్నీ సమీకరించుకుని బియ్యం, పప్పు, ఉప్పు, నీళ్లు, చింతపండు అన్నీ పెట్టుకుని కూర్చుని అంతా రెడీ చేసి స్టవ్ మీద పెట్టి ఆ స్టవ్ ఆన్ కాలేదనుకోండి వంట అవుతుందా? ఆ స్టవ్ ఆన్ అయితేనే వంట అవుతుంది. కాబట్టి అదే ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. పాకస్య వన్హివత్ మంట, జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. జ్ఞానం లేకుండా మోక్షం సిద్ధించదు. అంటే ఈ వంటకి మంట ఎంత ఇన్ఎవిటబుల్, అత్యవసరమో, అది లేకుండా వంట జరగదో, మోక్షం అనేది జ్ఞానం లేకుండా రాదు. జ్ఞానాన్ముక్తి అని భగవద్గీతలో క్లియర్గా ఉంది. అంటే ఏ జ్ఞానం అంటే మామూలు జ్ఞానం, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇట్లాంటివి కాదు. ఆత్మజ్ఞానం. నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి, భగవజ్ఞానం అనొచ్చు, బ్రహ్మజ్ఞానం అనొచ్చు, ఆత్మజ్ఞానం అనొచ్చు, అధ్యాత్మజ్ఞానం అనొచ్చు. ఆ జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుంది కానీ వేరే వాటి వల్ల రాదు. ఎందుకంటే బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం. ఇతర సాధనలు మోక్షం అందింపజాలవు, పొసగజాలవు. జ్ఞానం ఒక్కటే మోక్ష సాధనం. ఇతర సాధనములు అంటే ఏమిటి అంటే భక్తి ఉంది, కర్మ ఉంది, యోగా ఉంది, ఇవన్నీ మరి ఇతర సాధనములు కదా, వాటి వల్ల మోక్షం రాదా అని మీరు ప్రశ్నించవచ్చు. వాటి వల్ల చివరికి వచ్చేది జ్ఞానమే. భక్తులలో కూడా
4 రకాల భక్తుల్ని భగవద్గీతలో చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. సో అందులో దేశాం జ్ఞాని నిత్యయుక్త అన్నాడు. అందరికంటే శ్రేష్ఠుడు ఉత్తముడు జ్ఞాని. అంటే భక్తుల్లో కూడా జ్ఞాని అనే భక్తుడే గొప్పవాడు. అంటే భక్తులు కూడా జ్ఞానియే. అట్లాగే యోగంతో కూడా వచ్చేది ఏంటి? అనుభూతి. అనుభూతి వల్ల వచ్చేది జ్ఞానం. థియరిటికల్ జ్ఞానం కాదు. జ్ఞానం అంటే జస్ట్ థియరిటికల్ జ్ఞానం కాదు. థియరిటికల్ జ్ఞానం వల్ల మోక్షం వచ్చేటైతే ఈ పాటికి రామకృష్ణ మఠానికి వెళ్ళిన వాళ్ళు, చిన్న మిషన్కి వెళ్ళి లెక్చర్స్ ఉన్న వాళ్ళు అందరికీ ఈ పాటికి మోక్షం వచ్చి ఉండాలి. ఎందుకంటే అందరూ విన్నారు, అందరు చదివారు, కానీ అందరికీ మోక్షం రాలేదు కదా. సో అది థియరిటికల్ ఒకటే కాకుండా ప్రాక్టికల్గా సెల్ఫ్ రియలైజేషన్ అనేది రావటం అనేది ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. అది జ్ఞానం విజ్ఞాన సహితం అని భగవద్గీతలో. ఆ జ్ఞానాన్ని లైఫ్లో అప్లై చేయడం, దాన్ని అనుసరించడం, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది విజ్ఞానం. అవిరోధతయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. ఒక చీకటి గదిలో లైట్ పెడితేనే ఆ చీకటి పోతుంది. జ్యోతి కానీ లైట్ కానీ అంతవరకు చీకటి పోదు. లైట్ ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే లైట్ ఉండదు. సో అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల మిగిలినవన్నీ మనకి బంధములుగా ఏర్పడినాయి. కాబట్టి అవిరోధతయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. కర్మ అనేది ఏ కర్మ అయినా సరే, అంటే పని, ఎన్ని పనులు చేసినా సరే అది జ్ఞానం కేటగిరీ కాదు. ఇవన్నీ చీకటి కిందే లెక్క, జ్ఞానం ఒకటే వెలుగు కింద లెక్క. నా కర్మణ నా ప్రజయా నా ధనేన త్యాగేనైకేన అమృతత్వమానసు అని ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే కర్మల చేత, ధనం చేత, ప్రజల చేత, అంటే సంతానం చేత మోక్షం రాదు, కేవలం జ్ఞానం వల్ల వస్తుంది. కాబట్టి జ్ఞానం ఏ కేటగిరీలో అంటే జ్ఞానం అనేది వెలుగు లాంటిదైతే కర్మ అనేది వెలుగు కాదు. కాబట్టి కర్మ వల్ల మోక్షం వస్తుంది అనుకోవడం తప్పు లాజికల్గా. అంటే ఆయన మండన మిశ్రుడిని జయించినప్పుడు మండన మిశ్రుడి కర్మ సిద్ధాంతం ఏంటంటే కర్మమే బ్రహ్మము, కర్మతోటి అన్ని, మోక్షం కూడా కర్మతోటి, స్వర్గమే వాళ్ళకి కర్మ వల్ల స్వర్గం వస్తుంది. అదే ఇంకా అంటే కర్మిష్ఠులకి ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో స్వర్గం కానీ ఇతర వరాలు, ఇతర ఫలాలు అంటే ఉద్యోగాలు, డబ్బులు, పిల్లలు, ఇళ్ళు, ఇలాంటివన్నీ కూడా కర్మ వల్ల సాధించవచ్చు. కానీ జ్ఞానం రాదు కర్మతో. కానీ ఒకటి ఉంది, కర్మ వల్ల ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అంటే మంచి కర్మలు చేయడం వల్ల, కర్మలు ఎన్ని రకాలు? మామూలుగా 2 రకాలు లేదా 3 రకాలు. 3 రకాలు అంటే న్యూట్రల్, ఏమీ లేని న్యూట్రల్. పాపం అనేది నెగిటివ్, పుణ్యం అనేది పాజిటివ్. మీరు ఏ పని చేసినా ఈ మూడిట్లోనే ఉంటుంది. పుణ్యకర్మ చేస్తేనే మీకు ఏమన్నా బెనిఫిట్స్ వచ్చాయి, పాపకర్మ చేస్తే నెగిటివ్ వస్తుంది. పాపకర్మలు అంటే అబద్ధాలు చెప్పడము, ఇతరులను హింసించడము, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అది సమ్మరి చెప్పాలంటే ఇతరులకి బాధ కలిగించడమే పాపం. అంటే మరి ఇక్కడ యుద్ధంలో వాళ్ళు చేసిన అది ఈ కేటగిరీ కింద రాదు. ఇక్కడ ఈ సబ్జెక్టు ఎవరికైతుందో వాళ్ళు యుద్ధం చేసే టైప్ కాదు. వీళ్ళంతా సాధువులు, యోగులు, సన్యాసులు. అంటే మీరంతా ఆ కేటగిరీలో ఉన్నారా లేదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అటువైపు మీరు చూస్తున్నారు కాబట్టి మీ ఆ కేటగిరీలో ఉన్నట్టుగా లెక్కేసుకోవాలి, ఉన్నా లేకపోయినా. సో ఈ ముముక్షువులకి ఎవరికైతే మోక్షం కావాలో వాళ్ళ గురించి చెప్తున్నాం. కాబట్టి ఎంత కర్మ చేసినా సరే జ్ఞానం రాకపోతే మోక్షం రాదు. అది ఆయన చెప్తున్న పాయింట్. మరి కర్మ ఎందుకు చేయాలండి అనేది 3వ అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు. నైకశ్చ క్షణమపి జాతిష్ట త్యాగర్మకృత్. కర్మ చేయకుండా క్షణం కూడా ఎవరు ఉండలేరు. కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ప్రకృతిలో గుణములు మీ చేత కర్మ చేస్తూనే ఉంటాయి. సో కర్మ చేస్తూ కూడా కర్మబంధంలో పడకుండా ఎట్లా ఉండడం అనేది కర్మయోగం చెప్పారు 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో. అదే యజ్ఞం అని చెప్పారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకేస్మిన్ కర్మ బంధన. యజ్ఞము కాని కర్మంతా కూడా బంధనమే అన్నాడు. యజ్ఞం అంటే ఏమిటి? ఇతరులకి ఉపయోగపడేది, నీకు ఉపయోగపడేది కాదు. సోషల్ బెనిఫిట్ అంటే లోక సంగ్రహం కోసం చేసే కర్మ ఏదైతే ఉందో అది పుణ్యకర్మ.
దానివల్ల నీకు బెనిఫిట్ వస్తుంది. అంటే ఇప్పుడు జ్ఞాన యజ్ఞం ఇప్పుడు మనం చేస్తున్నాం, అలాగే ద్రవ్య యజ్ఞం ఉంది హోమం చేసేది, అలాగే జపయజ్ఞం ఉంది, యోగ యజ్ఞం ఉంది. ఈ యజ్ఞాలన్నీ కూడా అవి కర్మ బంధనంలోకి రావు. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై అన్నాడు. అంటే కర్మ చేయకుండా ఉండలేం కాబట్టి చేసేది యజ్ఞకర్మ కింద లోక సంగ్రహం కొరకే చేస్తే దాని ఫలితాలను మిగిలింది ప్రసాదం తీసుకో. యజ్ఞంలో ప్రసాదం అంటే తిండి ఒకటి కాదు, ఇక్కడ యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. అది చేయగా పోగా మిగిలినది ఏదైతే ఉందో అది నీకు బెనిఫిషియల్, అంటే ప్యూరిఫికేషన్ చేస్తుంది కర్మ. అంటే జ్ఞానమే కాదండి, మరి కర్మ ఎందుకంటే అని అంటే కర్మ చేయకుండా ఉండలేము. ఫస్ట్ పాయింట్, చేయాలి తప్పదు. మరి చేయాల్సినప్పుడు ఏం చేయాలి అంటే నిస్సంగతతో చేయాలి. కానీ ఈ నిస్సంగత ఏం చేయాలంటే ఇతరులకు ఉపయోగపడే కర్మ చేయాలి, సమాజానికి ఉపయోగపడే కర్మ చేయాలి, ఇతరులకు బాధ కలిగించకుండా సుఖాన్ని కలిగించే కర్మ చేయాలి. చేస్తున్నప్పుడు ఆ చేసిన యజ్ఞంలాగా అదొక యజ్ఞం, ఆ యజ్ఞంలో మిగిలిన ప్రసాదంలాగా మీకు వస్తుంది. దానివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది, ఎందుకంటే అది ప్యూరిఫై చేస్తుంది. ఇప్పుడు సేవ చేయటం వల్ల ఏమవుతుంది, ప్యూరిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా సేవ చేసినప్పుడు మీకు కూడా అనుభూతి వచ్చి ఉండొచ్చు. నేను ఒకసారి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు, నారాయణగూడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి అందరికీ పంచిపెట్టా, ఊరికే తమాషాకి పెడుతుంటే అందరు మీద పడి లాక్కుంటారు. ఎవరు ఏం మాట్లాడట్లేదు, వాళ్ళకి ఆకలిస్తోంది, మనం ఇస్తున్నాము, వాళ్ళు తీసుకుంటారు. అట్లా పంచిపెట్టిన తర్వాత ఎవరు ఏం మాట్లాడలేదు, కానీ వాళ్ళ కళ్ళల్లో ఒక విధమైన ఎక్స్ప్రెషన్ వచ్చింది. అసలు ఆ అనుభూతి వల్ల నా ఈ రోజు వరకు అది గుర్తుంటుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది, మనకు హాయిగా ఉంటుందా. సో ఒకరికి ఉపకారం చేస్తే మనకి దాని ప్రభావం కనపడుతుంది. సో మీరు ఉపకారాలు చేస్తూ పోతే ఆటోమేటిక్గా మీకు బెనిఫిట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో చాలామంది ఉన్నారు వేరే వాళ్ళ గురించే ఆలోచిస్తారు ఎంతసేపటికి, వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా అయిపోయి వాళ్ళు ఏం కష్టపడక్కల. సో అంతేకాకుండా కర్మ అనేది ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మీరు గోల్డెన్ టెంపుల్లో కార్ సేవ అని చేస్తారు, అక్కడికి వెళ్ళి అందరి షూస్ తుడిచి అవన్నీ ఊడ్చి అవన్నీ తుడిచి ఇదంతా చేసి మనం కూడా చేయొచ్చు, అందరు చేస్తుంటారు. అంటే సోషల్ సర్వీస్ ఎందుకు చేయాలి అంటే దానివల్ల మన చిత్తం ప్యూరిఫై అవుతుంది. వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తే రావచ్చు, అది పెద్ద గొప్ప విషయం కాదు, మనకేమిటి వస్తుంది. అందుకే వివేకానంద ఏమన్నాడంటే బీ థ్యాంక్ఫుల్ టు ఎనీవన్ హూ ఈజ్ విల్లింగ్ టు టేక్ యువర్ help or service or donation, not that you are doing a favor to him, he is doing a favor to you. కాబట్టి కర్మ అనేది మోక్షాన్ని ఇవ్వదు, ఎందుకంటే జ్ఞానం ఒకటే మోక్షం ఇస్తుంది. కర్మ అనేది బై డెఫినిషన్ జ్ఞానం కాదు, జ్ఞానానికి మార్గం కూడా కాదు, అది కేవలం కర్మ. పోతే ప్యూరిఫికేషన్ వస్తుంది అనేది ఒప్పుకోవాలి. భక్తి కూడా కర్మ కింద వస్తే భక్తిలో కూడా జ్ఞాని అయినటువంటి భక్తులే గొప్పవాడు. అవిరోధతయా కర్మనా విద్యాం వినివర్తయే విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. ఎట్లాగైతే తేజస్సు అంటే లైట్ వేయంగానే చీకటి పోతుందో, జ్ఞానం రాగానే మీకు మోక్షం వస్తుంది. పరిచ్ఛిన్నివా జ్ఞానాత్ తన్నాశే సతి కేవల స్వయం ప్రకాశితై ఆత్మా మేఘాపాయే అంశుమానివా. మనం ఇంతకుముందు కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చదువుకున్నాము, రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్. ఆ విధంగా సూర్యుడిని కప్పిపుచ్చినటువంటి మేఘాలు కానీ రాహుకేతువులు కానీ ఎంతసేపు ఉంటాయి, కొంతవరకే ఉంటాయి, ఆ తర్వాత వెళ్ళిపోతాయి. అట్లాగే అజ్ఞానం తొలగిపోవటం వల్ల ఆల్రెడీ సూర్యుడు మనకి బయటకు వస్తాడు. మేఘాపాయే అంశుమానివా, అంశుమాన్ అంటే సూర్యుడు. మేఘములు పోతే పరిచ్ఛిన్నివా జ్ఞాన తన్నాసే సతి కేవల స్వయం ప్రకాశే ఆత్మ. అంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఈ మేఘాల వల్లే రాహుకేతువుల వల్లే సూర్యుడిని కప్పేసినట్టుగా ఉన్నటువంటి ఆత్మ మీద, అంటే నేను అనే పదార్థం మీద కప్పేసి ఉన్నటువంటి ఈ అజ్ఞానం తొలగిపోతే ఆల్రెడీ సూర్యుడు వెలుగు, ఆ వెలుగు నీలో ఉన్నది అదే బయటకు వస్తుంది, కొత్తగా వచ్చేది కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఉంది, దాన్ని కవర్ చేసేస్తుంది. ఆ కవర్ తీయడానికి కోసమే ఈ ప్రాసెస్ అంతా. అందుకు కర్మ పనికొస్తుంది. ఆ మాట ఇక్కడ చెప్పట్లేదు కానీ వేరే చోట్ల చెప్పారు.
పుణ్యకర్మ చేసిన కొద్దీ దాన ధర్మాలు, తీర్థయాత్రలు, జపతపాలు, హోమాలు, యాగాలు, కీర్తనలు ఇవన్నీ ఎంత చేస్తే అంత పుణ్యకర్మ. ఆ పుణ్యకర్మ వల్ల మీకు ప్యూరిఫికేషన్ వస్తుంది. ఇంకా అంతేకాదు, పతంజలి 2 సూత్రాలు ఉన్నాయి. తే హ్లాద పరితాఫల పుణ్యాపుణ్య హేతుత్వాత్. కర్మలు 2 రకాల, ఆహ్లాదము, పరితాపము తెస్తాయి. దేనివల్ల? పుణ్యం కానీ అపుణ్యం. పుణ్యం అయితే ఆహ్లాదం తెస్తుంది, అపుణ్యం అయితే పరితాపం తెస్తుంది. సతిమూలే తద్విపాకే జాత్యాయుర్భోగా. ఆ కర్మ విపాకం అంటే అవి బాగా ముదిరిపోయి పండిపోయినప్పుడు జాతి, ఆయుర్దాయం, భోగం 3 ఫలితాల కింద వస్తాయి. అంటే ఎక్కడ పుట్టావు, ఎటువంటి పరిస్థితుల్లో పుట్టావు, ఎటువంటి కష్ట సుఖాలు అనుభవిస్తావు, ఎటువంటి భోగం అనుభవిస్తావు, ఎన్నాళ్ళు బతుకుతావు. జాతి, ఆయుర్భోగం ఈ 3 కూడా మీరు ఇంతకుముందు చేసిన కర్మల యొక్క ఫలితాలు. అదే జాతకంలో కనపడుతుంది. ఆ జాతకం అనేది ఈ క్షణంలో ఇప్పుడు వీడు పుట్టినప్పుడు గ్రహముల యొక్క పరిస్థితి, వాడు పోయిన జన్మలో చనిపోయినప్పుడు ఏ పరిస్థితిలో చనిపోయినాడో అదే ఈ జన్మలో జాతకం కింద కనపడుతుంది. కర్మని చూపించేదే జాతక చక్రం. సో కర్మము అనుభవించక తప్పదు. అనుభవించినప్పుడు ఇప్పుడు అందులోనే ఉంటుంది. మీకు ఈ జన్మలో మోక్షం వస్తుందా రాదా, జ్ఞానం వస్తుందా రాదా, ఆ జాతకంలోనే ఉంటుంది. ఇంకో జన్మ ఉందా, లేకపోతే చాలా జన్మలు ఉన్నాయా, ఇదే లాస్ట్ జన్మ, అది కూడా ఆ జాతకంలో అంటే బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఆయన నాకు చెప్పాడు, నాకు గురువును శుక్రుడు కలిసి ఉన్నారు, కేతువు కూడా ఉన్నాడు, 3 కలిసి ఉన్నారు. అందువల్లే నీ వేదాంత జ్ఞానం మీద ఓరియంటేషన్ ఉంది అని అంతా చెప్పాడు. సో అంటే కర్మమున పుట్టు జంతువు, కర్మమున ఈ జన్మలో మనం ఏ కర్మ, పూర్వజన్మ కర్మలతో పుట్టామో దాని ప్రకారమే ఈ జన్మ మనం నడుచుకుంటాం. కానీ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఈ మొత్తం వాషౌట్ అయిపోతుంది. అందుకే ఈ దక్షిణామూర్తి స్తోత్రం కూడా ఈ గ్రహ దోషాలను కూడా తీసేసిన. ఎందుకన్నారంటే ఆ జ్ఞాన స్థితి ఎప్పుడైతే వస్తుందో మొత్తం వాషౌట్. జ్ఞానాగ్ని దగ్ధు కర్మాణి అని భగవద్గీత శ్లోకం. సో జ్ఞానం అనేది అన్నిటికంటే గొప్పది. దాన్ని పొందడం కోసమే ఈ మొత్తం ఈ శంకరాచార్యులు గారి వాంగ్మయం అంతా ఉంది. అద్వైత జ్ఞానం. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జలం కతకరేణువత్. ఈ జీవుడు అజ్ఞానంతో కలుషితమైపోయినాడు. అది మనకు తెలిసిన విషయమే. అది ఆ అజ్ఞానాన్ని తీసేయాలంటే జ్ఞానం ఒకటే మార్గం. జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం. జ్ఞానం యొక్క అభ్యాసం వల్ల ఆ అజ్ఞానమైనటువంటి కలుషిత అంటే ఆ పాపము వాషౌట్ అయిపోతుంది. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతుకరేణివత్. అజ్ఞాన కలుషము జీవుని అత్యంత నిర్మలను వచ్చి తాను లీనమైపోతున్నది జ్ఞానము. మరి జ్ఞానం ఎక్కడ పోతున్నది? వీడిని మోక్షం వచ్చిందో జ్ఞానం ఎక్కడ పోతుందో అది కూడా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని స్టేట్మెంట్. బ్రహ్మజ్ఞానం వచ్చినవాడు బ్రహ్మం అవుతాడు. అంటే జ్ఞానం వాడు బ్రహ్మం అంతా ఒకటే చివరికి. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా. నిర్మలతత్వం, నిశ్చలతత్వం, నిర్మలతత్వం రావటానికి ఇదంతా మార్గం. దాని ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది. వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానాభ్యాస వశాత్ జ్ఞాన రక్ష తపస్సిద్ధి సర్వసమత్వం దుఃఖ నివృత్తి సుఖావిర్. ఇది సీక్వెన్స్. ఈ పూర్వజన్మ వాసనలు, ఈ జన్మ వాసనలు మనల్ని పట్టి పీడిస్తూ లాగుతూ పీకుతూ ఉండగా వాటి వలన మనం అనేక దుఃఖాలు అనుభవిస్తూ అజ్ఞానంలో కొట్టుకుంటూ ఉంటున్నాము. అందువల్లే మనకి సంసార సాగర దుఃఖం అనుభవిస్తుంది. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యభాగ్ భవేత్. మరి ఈ సంసారం అంటే ఏంటండి అంటే ఇప్పుడు మీరు చూడండి, మీరు ఓ పక్కన పాకిస్తాన్ వారు, ఇంకో పక్కన బలూచిస్తాన్ వారు, ఇంకో పక్కన ఇంకేమిటో ఇవన్నీ జరుగుతున్నాయి. అవి అక్కడ మన ఇంట్లో కూడా జరుగుతాయి రకరకాల యుద్ధాలు. అవి లేకపోతే మన లోపలే యుద్ధాలు జరుగుతుంటాయి. ఇదంతా ఏమిటి? సంసార సాగర దుఃఖం, సంసార సాగరం. ఇదేమిటంటే సంసార స్వప్నతుల్యోహి, ఇది కేవలం కళ లాంటిది.
మీకు తెల్లారగట్టి కళలు వస్తాయి, ఏవేవో కళలు వస్తాయి, ఏడేడో అయిపోతున్నట్టు, ఏమిటో ఎవరో చేదేదో చేస్తున్నట్టు, మీరేదో చేస్తున్నట్టు. అవన్నీ నిజమా? ఎప్పుడైతే మెళుకు పూర్తిగా వస్తుందో అవన్నీ నిజం కాదు అని ఎలా తెలుసుకుంటామో, అట్లాగే ఈ సంసారం కూడా కళ, ఒక పెద్ద కళ. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల. మీరు చదవండి, మీరు కూడా చెప్పండి. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యభగ్భవేత్. అంటే ఏంటి? ఆ కళ ఎప్పుడైతే మెళుకు వచ్చిందో, అరే ఇదంతా కళ, నేను అనవసరంగా భయపడ్డాను, బాధపడ్డాను అని ఎట్లయితే తెలుసుకుంటున్నామో, ఈ సంసారంలో ఉండే దుఃఖాలు అవి కూడా అటువంటివే, అవి నిజం కాదు. అలా స్వకాలే సత్యవద్భాత్. దాని నిజం ఎంతవరకు అంటే, దాని కాలంలో అది నిజంలాగా కనబడుతుంది, అది నిజమే ఆ టైంలో. ఇప్పుడు ఆకలి వేస్తున్న వాడికి ఆకలి లేదు అని చెప్పి మనకి హక్కు లేదు, వాడికి ఆకలి ఉంది, తింటే ఆకలి పోతుంది. అట్లాగే ఆ కళలో ఉన్నవాడికి ఆ బాధ ఉంది, ఆ కళని పోతే ఆ బాధ పోతుంది. సో ఈ అజ్ఞానం వల్ల ఉన్నటువంటి ఈ సంసారంలో ఉండే బాధలు, దుఃఖాలు అండ్ కొన్ని సుఖాలు కూడా ఈ కేవలం స్వప్న తుల్యములు. స్వకాలయే సత్యవద్భాతి, స్వకాలంలో సత్యంలా కనపడతాయి. ప్రబోధే అసత్యవద్ భవేత్. ఎప్పుడైతే మెళుకు వస్తుందో అది అసత్యవని తేలిపోతుంది. యావన్నజ్జాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే. ఎంతవరకు మీకు బ్రహ్మం అంటే భగవంతుడి యొక్క జ్ఞానం రాదో, ఏ భగవంతుడైతే సర్వాధిష్టానం అద్వయం, అన్నిటికీ అధిష్టానమై ఉన్నటువంటి భగవత్తత్వము ఒకటే, అద్వైతం ఏదైతే ఉన్నదో దాని అవగాహన రానంత వరకు యావత్ న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే. అంటే ఈ జగత్తంతా కూడా పరమేశ్వరు నుంచే వచ్చింది. ఉపాదాన కారణం అంటే ఇప్పుడు కొండ ఉందనుకోండి, మెటీరియల్ కాజ్ అంటే ఆ మట్టి మెటీరియల్ కాజ్. ఉపాదాన కారణం అంటే ఆ కుమ్మరివాడు ఉపాదాన కారణం. ఇప్పుడు సాలెపురుగు తనే తన నోట్లోంచే మెటీరియల్ అంతా వస్తుంది, తనే దాన్ని సృష్టిస్తుంది, ఏది ఆ సాలెగూడిని, అందులో తనే ఉంటుంది. సో అట్లాగే ఈ భగవంతుడు తన నుంచే ఈ సృష్టిని సృష్టించి అందులో తనే ఉండి అధిష్టానంగా ఉన్నాడు. అంటే తత్కృత్వా తదేవ అనుప్రవిశన్ అని తైత్రీయోపనిషత్తులో ఈ సృష్టించి తత్సృష్ట్వా, ఈ సృష్టిని సృష్టించి అందులో ప్రవేశించాడు. యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే. దీన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే, ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వాని ఆత్మజుని ఏ శరణము వేడదే. సో ఆ భగవత్తత్వం తెలుసుకునేంత వరకు మీకు ఈ సంసారం నుంచి విముక్తి లభించదు. సర్గస్థితి లయాన్ యాంతి బుద్బుదానీవ వారిని సచ్చిదాత్మన్య అనుస్యూతే నిత్యే విష్ణు వికల్పిత. సముద్రంలో బుద్బుదములు, ఈ బుడగలు తరంగాలు ఇవన్నీ వస్తూ పోతూ ఉన్నాయి. సముద్రంలోంచే వస్తున్నాయి, సముద్రంలోనే ఉండే, సముద్రంలోనే లయమైపోతున్నాయి. అట్లా ఈ సంసారం మొత్తము సర్గస్థితి లయాన్. సర్గం అంటే పుట్టడం, స్థితి అంటే ఉండడం, లయం అంటే పోవడం. ఇందాక చెప్పిన మన పద్యంలో ఉన్నదే. యాంతి బుద్బుదానీవ వారిని సచ్చిత్ ఆత్మని అనస్యూతే నిత్యే విష్ణు వికల్పితో. ఆ విష్ణు యందు ఇప్పుడు ఇంతవరకు ఆత్మ అనే మాట వాడాము, బ్రహ్మం అనే మాట వాడాము, ఇప్పుడు విష్ణు అనే మాట వాడు. ఏమైనా తేడా ఉందా? లేదు, అన్నీ ఒకటే. శివుడు అని కూడా వాడచ్చు. ఒకే పరబ్రహ్మము శివుడుగా, విష్ణువుగా, అమ్మవారిగా అనేక రూపాల్లో కనపడుతుంది. 1000 పేర్లు విష్ణు సహస్రనామంలో ఉన్నాయి. 1000 రకాలుగా కూడా చెప్పారు.
అన్నీ చెప్పారు, అవన్నీ లేనని కూడా చెప్పారు. అన్ని మూర్తులు అమూర్తి కూడా అని చెప్పారు. సో ఆ తత్వం ఏదైతుందో పరబ్రహ్మతత్వం, దాన్ని గురించి ఇప్పుడు మనం లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. సచ్చిద్ ఆత్మన్యనస్యూతే నిత్యే విష్ణౌ వికల్పితా వ్యక్తయో వివిధా సర్వా హాటకే కటకాదివత్. బంగారంలో అన్ని నగలు ఉన్నట్టుగా, నగల్లో బంగారం ఉందా, బంగారంలో నగలు ఉన్నాయా? నగల్లో బంగారం ఉంది నిజమే, కానీ బంగారంలో నగలు ఉన్నాయి. బంగారం లేకపోతే నగలే లేవు, నగ లేకపోతే బంగారం ఉంటుంది. సో బంగారంలో అన్ని నగలు ఉన్నట్టుగా హాటకే కటకాదివత్ వ్యక్తయ వివిధా సర్వా వికల్పితా విష్ణౌ సచ్చిదాత్మన్యనస్యూతే. సచ్చిత్ ఆత్మతత్వం విష్ణు స్వరూపం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు వైష్ణవులు విష్ణు అని, శైవులు శివుడని, అది ఒక శ్లోకం కూడా ఉంది. ఎం శైవ సముపాసతే శివ ఇది అని ఒక శ్లోకం ఉంది. బ్రహ్మేతి వేదాంత బౌద్ధ బుద్ధ ఇది, ఇట్లా అనేక ఏ విధంగా చెప్పినా కూడా చివరికి ఒకటే పరబ్రహ్మతత్వం. కాబట్టి ఈయన అనేక శబ్దాలు సినోనిమ్స్ కింద వాడుతున్నాడు, సామాన్య సూచకముల కింద. ఒకసారి బ్రహ్మ అన్నాడు, ఒకసారి ఆత్మ అన్నాడు, ఒకసారి విష్ణు అన్నాడు, ఇంకో చోట శివుడు అంటాడు. అన్నీ ఒకటే చివరికి. వ్యక్తయో వివిధా సర్వా హాటకే కటకాదివత్. అంటే ఈ బ్రహ్మాకార వృత్తి అనేది ఒకటి ఉంది. అంటే ఈ వర్ణనల వలన, ఈ డిస్క్రిప్షన్స్ వలన మీ మనస్సులో భగవంతుడి ఆకారం ఒక రూపంగా, అంటే రూపం అంటే రూపం లేని రూపం. బంగారానికి రూపం ఉందా చెప్పండి? ఎవరైనా ఒరిజినల్ బంగారం చూసారా? మీరు బిస్కెట్స్ చూసి ఉండొచ్చు, 24 క్యారెటే నేను చెప్తున్నా, 22 కాదు, 24 క్యారెటే. బిస్కెట్ చూసి ఉండొచ్చు, నెక్లెస్ చూసి ఉండొచ్చు, రింగ్ చూసి ఉండొచ్చు, కానీ బంగారం అనేది ఎవరు చూడలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. ఏయు అండ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న గోల్డ్ అనేది ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్షన్, ఇట్స్ ఇన్ ది మైండ్. ఆ బంగారం ఇన్ని రూపాయలు ఎత్తుతున్నది. సో అట్లాగే భగవంతుడే ఇన్ని రూపాయలు ఎత్తుతున్నాడు, పరమాత్మే ఇన్ని రూపాలుగా ఉన్నాడు. యథాకాశో హృషీకేశో నానోపాధిగతో విభు తద్భేదభిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్. హృషీకేశుడు అంటే విష్ణువు నారాయణుడు ఆకాశం వలె. మనం ఇంతకుముందు దక్షిణామూర్తి స్తోత్రంలో చదువుకున్నాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తి. అంటే ఆకాశము వలె, అన్నిటికంటే క్లోజెస్ట్ కంపారిజన్ దేంతో అంటే ఆకాశం. ఆకాశం అంతటా ఉంటుంది, కానీ దేన్ని అంటుకోదు. ఆకాశంలో అన్నీ ఉంటాయి, ఆకాశం లేకపోతే ఏమి ఉండలేవు, స్పేస్. కానీ ఇవన్నీ స్పేస్ కాదు, స్పేస్ ఎంకంపాసెస్ ఎవ్రీథింగ్. యథా ఆకాశో హృషీకేశ నానోపాధిగతో విభు, అన్ని ఉపాధులలో ఉన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు. అన్ని భూతముల ఉపాధులలో ఉన్నవాడిని నేనేనన్నాడు. చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో. తద్భేదాత్ భిన్నవద్భాతి, ఉపాధి భేదములు ఉన్నాయి, కానీ పరమాత్మతత్వం నారాయణుడు భేదం లేదు. అందుకే ఎవరైతే ఏకత్వం చూస్తారో, శునిచైవ స్వపాకేచ పండిత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. సో ఆ సమత్వం ఎవరు చూడగలరో వాళ్ళు జ్ఞానులు, వాళ్ళే పండితులు అన్నాడు. యథాకాశో హృషీకేశో నానాపాధిగతో విభు తద్భేదాత్ భిన్నవద్భాతి. తద్భేదాత్ అంటే ఉపాధి భేదాదేవా నతు ఆత్మభేదాత్. ఇప్పుడు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచిపోలికి. ఇప్పుడు మనకు సూర్యుడు ఉన్నాడండి, ఇవాళ కొంచెం డల్గా ఉన్నాడు. నేను తెనాలి నుంచి వచ్చాను, అక్కడ వర్షం పడుతుంది, అసలు కనపట్టలేదు సూర్యుడు. అదే మీరు ఇంకో చోటుకి వెళ్తే భగభగ మండిపోతుంది. మరి ఇంక అదే న్యూయార్క్లో సూర్యుడు ఇంకో విధంగా, బాస్టన్లో ఇంకో. మరి ఇంతమంది సూర్యుడు ఉన్నారా? ఒకడేనా? ఇన్ని రకాలుగా కనబడుతున్నాడు కదా. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక. సో అట్లాగే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ ఇన్ని రకాలుగా, ఇన్ని ఉపాధులలో చైతన్యమై కనబడుతున్నాడు.
నానోపాధి వశాదేవ జాతి నామాశ్రమాదయ. ఉపాధి భేదం వలన పేరు, ఊరు, ఆధార్ నంబరు, పాన్ నంబరు ఇవన్నీ వస్తున్నాయి. లేకపోతే మనం అందరం ఒకటే కదా. సో నానోపాధి వశాదేవ జాతి నామాశ్రయాదయ ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాది భేదవత్. ఆ పరమాత్ముడి యందు ఇవన్నీ ఆరోపింపబడుతున్నాయి కానీ ఆత్మకు అవేమీ లేవు. ఎట్లాగైతే వాటర్ అనేక చోట్ల ఉన్న వాటర్లో కంటామినేషన్స్ మారుతున్నాయి కానీ వాటర్ అనేది మారట్లేదు. ఆకాశం అన్ని చోట్ల ఉన్న ఆకాశం ఒకటిగానే ఉంది, అందులో ఉన్న కంటెంట్స్ మారుతున్నా కూడా. అట్లాగే ఏదైనా సరే అనేక రూపాలుగా ఇన్స్టెన్సెస్ ఆఫ్ అక్కరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అనేక ఇన్స్టెన్సెస్ ఆఫ్ అక్కరెన్స్ ఉన్నప్పటికీ నానోపాధి వశాదేవ జాతి నామాశ్రయాదయ జాతి నామ ఆశ్రమాదయ. ఆశ్రమం అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇప్పుడు మనందరూ ఆల్మోస్ట్ వానప్రస్థాశ్రమం ఉన్నట్టు. ఇక్కడ సన్యాసాశ్రమం ఎవరు లేరు. దానికి వెళ్దామని ట్రై చేస్తుంది ఇంట్లో వీలైతే. అంత క్వాలిఫికేషన్ లేదు అయినా కూడా ట్రై చేస్తుంది. ఏది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినట్టుగా 3-4 సార్లు 10 సార్లు రాస్తే మీకు ఏమైనా మంచి ర్యాంక్ వస్తే మీరు సీట్ అడ్మిషన్ వస్తుంది. సో పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఖానాం భోగాయతనముచ్యతే. ఈ శరీరం భోగాయతనము. ఈ శరీరంతో మనకి సుఖం కానీ దుఃఖం కానీ అనుభూతి వస్తుంది. ఈ శరీరం ఎట్లా వచ్చింది? పంచభూతాలతో వచ్చింది. ప్రపంచం అని కూడా అందుకే అన్న ప్రపంచం పంచభూతాలతో ప్రకృష్టంగా ఉన్నది కాబట్టి ప్రపంచం అన్న. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచి. ఇప్పుడు పంచభూతాలు 5 విడివిడిగా ఉన్నప్పటికీ కానీ కలిసిపోయి ఉంటాయి. అది సెపరేట్గా పంచీకరణం, అపంచీకృతం అని 2 రకాలు. మిక్స్డ్, ప్యూర్. ఎట్లాగైతే ప్యూర్ గోల్డ్, మీకు గోల్డ్ అంటూ ఎక్కడా కనపడదు. గోల్డ్ బిస్కెట్స్ కనపడతాయి, గోల్డ్ నెక్లెస్ కనపడుతుంది. అట్లాగే ఈ పంచభూతాలు మీకు ఎక్కడా ఇండిపెండెంట్గా కనపడవు, కానీ మిగిలిన వాటితో కలిసి అన్నీ కనపడతాయి. ఇప్పుడు ఇది కనపడుతోందంటే ఈ పంచభూతాలు కలిస్తేనే కనపడుతుంది, ఒక్కటి ఉంటే కనపడదు. సో ఈ పంచభూతాలు కలిసి ఉన్నటువంటి ఉపాధులు, ఈ శరీరం పంచభూతాత్మకమైంది కాబట్టి పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం. మరి ఏ బేసిస్ మీద పుట్టిందండి ఈ శరీరం అంటే కర్మ వల్ల పుట్టింది. పూర్వజన్మలో ఏ కర్మ చేసుకున్నామో ఆ కర్మను బట్టే జన్మ వస్తుంది. కర్మమును పుట్టు జంతువు కర్మమును చచ్చు. ఆ కర్మను బట్టి చావు కూడా వస్తుంది. ఎటువంటి చావు వస్తుంది అనేది మీరు ఎటువంటి కర్మ చేస్తున్నారో దాన్ని బట్టి వస్తుంది. ఆ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఎటువంటిది వస్తుంది అనేది మీరు చేస్తున్న కర్మను బట్టే వస్తుంది. సో కర్మ సంచితం అన్నాడు. అంటే సంచిత కర్మ అని ఒకటి ఉంది. ఆగామి, సంచిత, ప్రారంధం 3 రకాలు. ప్రారంధం అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది దాని ఎగ్జిక్యూషను. సంచితం అంటే డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఎప్పుడు చచ్చిపోయినప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే కర్మ ఉందో దాన్ని బట్టి జన్మ వస్తుంది. అది మనం ఈ జన్మలోనే మనం అది ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఎట్లాగంటే చెప్తా. నేను ఒక ఉద్యోగం నుంచి రిటైర్ అనుకోండి, నెక్స్ట్ ఉద్యోగం ఏమొస్తుంది నాకు? నేను ఏ ఉద్యోగంలో రిటైర్ అయినానో దానికి సంబంధించింది దాని రిజల్ట్ కానీ నెక్స్ట్ వస్తుంది. నేను ఫలానా ఉద్యోగం చేసి ఉండకపోతే ఈ నెక్స్ట్ ఉద్యోగం రాదు. అట్లాగే ఆ ఉద్యోగం ఎట్లా వచ్చింది? ఇంతకుముందు రిటైర్ కాకముందు ఉద్యోగం, దాని ముందు చేసిన ఉద్యోగం కర్మను బట్టి ఆ ఉద్యోగం వచ్చి ప్రమోషన్ వచ్చింది, అది రాదు. సో కర్మే అంతా డిసైడ్ చేస్తుంది. మీరు ఏం చేస్తే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంతే. సో చాలా జాగ్రత్తగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అటువంటి రిజల్ట్సే వస్తాయి. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఖానాం భోగాయతనముచ్యతే. ఈ శరీరం వచ్చేసిన తర్వాత అది పోయేంత వరకు దాన్నే పట్టుకుని వేలాడాలి తప్పదు. వేరే శరీరం రాదు కదా మనకి, ఎక్సెప్ట్ కళ్ళలో తప్ప. మెడుకుతో ఉన్నప్పుడు ఇదే శరీరంతో మనం మేనేజ్ చేసుకోవాలి. ఏమంటే మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, అందులో ఉంటారు, ఆ ఇంట్లోనే మేనేజ్. వేరే వాళ్ళ ఇల్లు చూసి అది బాగుంది అది బాగుండదు మీకు రాదు. అది మీది వాళ్ళకి. పంచప్రాణ మనోబుద్ధి జితే దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోద్ధం సూక్ష్మాంగం భోగ సాధనం. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడింది స్థూల శరీరం. ఎన్ని శరీరాలు ఉన్నాయి మనకి? అట్లాగే ఎన్ని కోశాలు ఉన్నాయి? పంచకోశాలు. ఏమిటవి?
అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఈ పంచకోశాలు ఆ 3 శరీరాలు మ్యాప్ చేయొచ్చు. సో ఈ 3 శరీరాల గురించి ఇప్పుడు చెప్తున్నాడు. మరి ఇందాక ఆయన శరీరం అన్నప్పుడు ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ అంటే ఏ శరీరం అండి, స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా అని అడగచ్చు. ఆయన 3టికి సపరేట్గా శ్లోకాలు చెప్తాడు. ఆయన మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి, మనం ఏం పెడతామో ఆయనకు తెలుసు కాబట్టి. పంచప్రాణ, ప్రాణములు, ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. ప్రాణం మనస్సు. యోగశాస్త్రంలో ప్రాణాయామంతో మనస్సు నిగ్రహం చేస్తాం, ప్రాణంతో మనస్సు. బుద్ధి, మనస్సుకి బుద్ధికి తేడా ఏంటి? హయ్యర్ మైండ్ ఇస్ కాల్డ్ ఇంటలెక్ట్. బుద్ధి అంటే ఇంటలెక్ట్. దశేంద్రియ సమన్వితం, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇదంతా ఈ కలిపి అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం. మనస్సు ఎక్కడా మీకు స్థూలంగా కనపడదు, ఇంద్రియములు కూడా స్థూలంగా ఎక్కడా కనపడదు. ఈ కనపడేవి కేవలం హోల్స్ మటుకే, రంధ్రాలు. కానీ ఇంద్రియం అనేది వేరే ఉంది, శక్తి అంటే చూసే శక్తి, వినే శక్తి. ఈ ఇంద్రియములు, పంచేంద్రియములు, బుద్ధి, మనస్సు ఇదంతా కలిపి సూక్ష్మాంగం భోగ సాధనం. మరి థర్డ్ కారణ శరీరం ఏంటంటే అనాద్యవిద్యా నిర్వాచ్య కారణోపాధిరుచ్యతే ఉపాధి త్రితయాదన్యం ఆత్మానం అవధారయే. ఈ కారణ శరీరం ఏంటంటే అనాది అవిద్య, మొదల నుంచి మనం వస్తున్నటువంటి జీవుడు అనేటువంటి అంగుష్టమాత్ర పురుష చెప్పాను, అది కారణ శరీరం. సూక్ష్మ శరీరం దానిపైన స్థూల శరీరం. సో ఆ కారణ శరీరం జీవుడు అని చెప్తున్నవాడు అనాది అవిద్య, ఎప్పుడో సృష్టి మొదలైనప్పటి నుంచి మొదలయ్యి వస్తూ 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 అనేక జన్మలు ఎత్తి ఇప్పుడు మానవ జన్మకు వచ్చాడు. మానవ జన్మలో కూడా రకరకాల మానవులు ఉన్నారు. జంతువునాం నరజన్మ దుర్లభతరం తతోపి విప్రత తత్తు వైదిక ధర్మ మార్గపరత విద్వత్ సుఘోషణం, ఇట్లా అనేక లెవెల్స్ ఉన్నాయి మానవుల్లో కూడా. అంత మానవులు ఒకటి కాదు. సో ఈ మానవ జన్మలో ఈ ఉత్తమమైనటువంటి స్థితిలో ఏది బ్రహ్మాత్మన సంస్థితి, బ్రహ్మము ఆత్మ అంటే భగవంతుడు నేను యొక్క 2 కలిపి ఉండేటువంటి స్థితి, అది 100 జన్మ కోటి సుకృతయ వినా లభ్యతే అని వివేక్ చూడమణిలో చెప్పు. 100 కోట్ల జన్మలైతే కానీ అది సిద్ధించదు. మరి దాని దగ్గరలో ఉన్నా చాలు, అది పూర్తిగా సిద్ధించకపోయినా. సో ఈ అనాద్య అవిద్య అనిర్వాచ్య, అది ఇది అని చెప్పడానికి లేదు. అవిద్య అనేది మాయ కదా. మాయ అంటే ఏంటనేది లాస్ట్ టైం చెప్పాను. ఇంకో చోట ఆయన శ్లోకం చెప్పాడు, ఉన్నదని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. సత్నాపి అసన్నాపి ఉభయాత్మిక, ఉండి లేదని చెప్పడానికి లేదు. భిన్నాప్య అభిన్నాప్య ఉభయాత్మికానో, మాయ బ్రహ్మము కంటే వేరని చెప్పడానికి లేదు, బ్రహ్మమేనని చెప్పడానికి లేదు, 2 అని చెప్పడానికి లేదు. సాంగాప్య అనంగాప్య ఉభయాత్మిక, అది ఒక్కటైనా దాంట్లో పార్ట్స్ ఉన్నాయా లేదా 2 అది చెప్పడానికి లేదు. మరి ఏం చెప్తామంటే ఏమి చెప్పడానికి లేదు. మహాద్భుత అనిర్వచనీయ మాయ, అన్డిఫైనబుల్. హి హెస్ డిఫైన్డ్ అన్డిఫైనబిలిటీ. సో అటువంటి అవిద్య అనిర్వాచ్య అన్నాడు ఇక్కడ. అందుకే మహాద్భుత అనిర్వాచ్య అనిర్వచనీయ. ఆ అనిర్వాచ్యమైనటువంటి అవిద్య మమ మాయా దురత్యయ అని చెప్పాడు కదా, ఎవరు దాటలేరు. కారణోపాధిరుచ్యతే, అదే ఈ కారణోపాధి. ఉపాధి త్రితయాద్ అన్యం ఆత్మానము అవధారయి. ఈ 3 ఉపాధులు అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము 3 కానిది ఏమిటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము 3 కానిది అదేమిటది? అదే ఆత్మతత్వం. నేను, నాకు ఈ 3 ఉన్నాయి కానీ నేను అది కాదు. ఇప్పుడు మీరు షర్ట్ వేస్తున్నారండి, మీకు చాలా షర్ట్స్ ఉన్నాయి, మీరు షర్ట్ ఒకటేనా? కాదు కదా. ఈ పంచకోశాలు, ఈ 3 శరీరాలు కూడా అటువంటివే. మీరు వేసుకున్నారు అంతేగాని మీరు కాదది. మీకు ఉండవచ్చు అవి, కానీ మీరు కాదది. సో ఉపాధి త్రితయా అన్యం ఆత్మానం అవధారయే. ఈ 3 కానటువంటిది నేను అనే తత్వం, ఆత్మానం. నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు ఈ 3 శరీరాలు కాదని తెలుసుకో. శరీరం నేను అనుకునేవాడు అజ్ఞాని. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో దేహం నేను అనుకుంటాడు, లేదా ప్రాణం నేను అనుకుంటాడు, లేదా మనస్సు నేను అనుకుంటాడు.
బుద్ధిని అనుకుంటాడు, లేదా శూన్యాన్ని అనుకుంటాడు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదు, వాళ్ళంతా బుద్ధి లేని వాళ్ళు అన్నాడు. భృశంవాదిన పంచకోశాది యోగేన తత్తన్మయ ఇవ స్థిత శుద్ధాత్మా నీలవస్త్వాది యోగేన స్ఫటికో యథా. మీరందరూ క్రిస్టల్ చూసారు కదా ఎప్పుడైనా? క్రిస్టల్ దానికన్నా కలర్ ఉందా? కలర్ ఉందా? దీని మీద పెడితే ఏ కలర్ వస్తుంది? అక్కడ గ్రీన్, ఆకు చెట్ల దగ్గర పెడితే గ్రీన్ కలర్ అవుతుంది. అట్లాగే ఈ ఆత్మతత్వం నేను అనేది ప్యూర్ కాన్షియస్నెస్, దానికి ఎటువంటి లక్షణాలు లేవు. కానీ ఈ 3 శరీరాల వలన ఆ 3 శరీరాల లాగా అది అనిపిస్తుంది. పంచకోశాది యోగేన అంటే 3 శరీరాలు, పంచకోశాలు మ్యాపింగ్. 3 చెప్పచ్చు, 5 కింద చెప్పు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందం. అన్నమయ కోశం అంటే ఏంటి? అన్నం పెడితే ఉంటుంది, లేకపోతే చచ్చిపోతుంది. మీరు ఒక వారం రోజులు అన్నం మానేసి చూడండి, చచ్చురుకుంటుంది. అది అన్నమయ కోశం. నెక్స్ట్ ప్రాణమయ కోశం. ప్రాణం ఉంది అనుకుంటే ఆ ప్రాణం ఒక ఆరా లాగా ఉంటుంది. మరి ఆరా అంటారు దాన్ని, ప్రాణిక్ బాడీ అని ఇవన్నీ ఉన్నాయి. సో అది ప్రాణమయ కోశం. ఈ అన్నమయ కోశంతో పాటు అది కూడా కనెక్ట్ అయి ఉంటుంది. 10 రోజులు మనిషి చచ్చిపోయిన తర్వాత 10 రోజుల వరకు అది అక్కడే ఉంటుంది. ఆకు తీసేస్తే కూడా ఫోటో తీయచ్చు, దాని ప్రాణమయ కోసం అక్కడే ఉంటుంది. ప్లాస్మా అని కూడా దాన్ని ఫోటోలు తీశారు, కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. సో ఈ 2 కాక మనోమయ కోశం. ఇప్పుడు మనమంతా మనోమయ విజ్ఞానమయ కోశంలో మాట్లాడుతున్నాం, అన్నమయ ప్రాణమయంలో మాట్లాడట్లే. అంటే మనం అంటే మనస్సు అంటే మామూలు, విజ్ఞానం అంటే హయ్యర్ మైండ్, ఇంటలెక్ట్, బుద్ధి. సో ఇవన్నీ కాక ఆనందమయ కోశం వేరే ఉంది. అంటే ఆనందం ఎప్పుడైతే అనుభూతి వస్తుందో మనకి, అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది, పుట్టినప్పుడు కూడా వస్తుంది. అదే ఆనందమే మన స్వరూపం. కానీ గ్రాడ్యువల్గా మనం చెడిపోయి పెద్ద అయిన కొద్దీ ఆనందాన్ని వదిలిపెట్టేసి దుఃఖాన్ని మనం వరిస్తున్నాం, నెత్తినేసుకుంటాం. అంటే చిన్నపిల్లలు కూడా ఏడుస్తారు, కానీ ఏడవడం లేకపోతే వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనమేమో ఎక్కువగా ఎప్పుడు ఏడుస్తున్నట్టు కనపడకపోయినా ఏడుస్తూనే ఉంటాం, అంటే పెద్దగా అరవకపోయినా ఏడుస్తూనే ఉంటాం. శుద్ధాత్మ నీలవస్త్వాది యోగేన స్ఫటికం లాగా వాటి లక్షణాలు దీనికి అట్లా కనపడుతున్నాయి. వపుస్తుషాదిభి కోశైర్యుక్తం యుక్త్యా నాఘాతత ఆత్మానం అంతరం శుద్ధం విచింత్యా తండులం యథా. అంటే ఇప్పుడు వరి దంచితే పొట్టు వచ్చేసినట్టుగా ఈ వివేచన, ఆత్మ వివేచన వల్ల, తపస్సు వల్ల, వీటి వల్ల ఈ పొట్టు ఏదైతే ఉందో, ఈ దేహభ్రాంతి, నేను దేహాన్ని అనుకోవడం, నేను మనస్సును అనుకోవడం, దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదు శ్రీబాలాంధ జడోపమాస్తు అహమితి భ్రాంత భ్రాంతిలో పడి భృశంవాదిన. ఈ భ్రాంతి అనేది చాలా కష్టమైందండి. ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళందరికీ చాలా పెద్ద భ్రాంతి ఉంది. హిందువులంటే దుర్మార్గులు, శత్రువులు, ఇండియా అంటే దుర్మార్గం, శత్రువు, చంపేయాలి, వాళ్ళని నరికేయాలి, నాశనం, ఇట్లాంటి భ్రాంతి. అనేక మందికి అనేక భ్రాంతులు ఉంటాయి. ఆత్మానమంతరం శుద్ధం వివించ్య తండులం యథా సదా సర్వగతోప్యాత్మాన సర్వత్రావభాసతి. పొట్టు తీసేసిన తర్వాత బియ్యం ఎట్లయితే బయటకు వస్తుందో అట్లాగే ఇవన్నీ దంచడం వల్ల తీసేస్తే, ఇది మనం చేసిన దంచడమే. ఈ దంచడం వల్ల దేహాభిమానం, దేహాత్మభావం తొలగితే ఆత్మతత్వం మీకు అనుభూతికి వస్తుంది. అదే ఇప్పుడు మనము ఏమంటున్నాం, దాన్ని ఆత్మజ్ఞానము అంటే నేను ఫలాంది కాదు. నేతి నేతీతి వాక్యత నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి దారాపత్యక్షయత్ర విత్తాది దూరసాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం అని ఆ ధ్యాన స్థితి, ఆ సమాధి స్థితి ఏదైతుందో అందులోకి వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా మాయమైపోతాయి. చీకట్లో వెలుగు వచ్చినప్పుడు చీకటి మాయమైపోయినట్టుగా
ఆత్మానమంతరం శుద్ధం విచింత్యాత్ తండులం యథా సదా సర్వగతోపి ఆత్మాన సర్వత్రావభాసతే. ఆత్మ సర్వకాలములు సర్వవ్యాపియే, కానీ స్వచ్ఛములకు దర్పణాదుల ఎందే ప్రతిబింబం గోచరించినట్లు నిర్మలమకు బుద్ధి అందే గోచరించు. మరి ఏమండి, మరి నేను వాడు అని వేరుగా చూస్తున్నాం కదా అంటే అది కేవలం భ్రమమటికే. ఉన్నది ఒక్కటే ఆత్మ, అదే పరమాత్మ, అదే అందరిలో ఉన్నది, అంతటా ఉన్నది. అది నేను. ఈ శరీరం నేను కాదు. ఈ శరీరం వల్ల కనపడే భ్రమలు భ్రాంతులు నేను కాదు, నాకు అవి లేవు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే మోక్షస్థితి, జ్ఞానస్థితి. దాని గురించే ఇంకా డీటెయిల్గా చెప్తున్నారు. సదా సర్వగతోపి ఆత్మ న సర్వత్రావభాసతే బుద్ధేవావభాసతే స్వచ్ఛేషు ప్రతిబింబవత్. బుద్ధి పరిశుద్ధమైనప్పుడు, అంటే ఒక అద్దం పరిశుద్ధమైనప్పుడు ఎట్లాగైతే ఇమేజ్ కరెక్ట్గా కనపడుతుందో, ఆత్మతత్వం కూడా ప్యూరిఫై అయినటువంటి బుద్ధికి కనపడుతుంది. అదే జ్ఞాననేత్రం అన్నారు. మామూలుగా ఏం కనపడదు. దేహ భ్రాంతిలో ఉన్నవాడికి ఏం కనపడదు. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాదాత్మానం రాజవత్ సదా. అంటే మరి ఇవన్నీ ఉన్నాయి కదండి, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? అది ఉంటేనే ఉంటాయి. రాజుగారు ఉంటేనే మంత్రులు, సేనాపతులు, గుర్రాలు, ఏనుగులు నడిచేది. యుద్ధంలో రాజుగారు కనుక పడిపోతే అవన్నీ అవుట్. సో రాజు ఎవరు ఇక్కడ? నేను అనేటువంటి ఆత్మతత్వం. అది ఉన్నంత వరకే నేను శరీరం అని, నేను మనస్సు అని, నేను ఇది నా పేరని ఇవన్నీ ఉన్నాయి. అది లేకపోతే ఏమీ లేదు. ఫినిష్డ్. వ్యాపృతేషు ఇంద్రియేషు ఆత్మ వ్యాపారీవ వివేకిన దృశ్యతే అభ్రేషు ధావత్సు ధావన్నివేదాశు. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రకృతి వీనికి అతీతమైనది ఆత్మ. రాజు వలె వీని వృత్తులను సాక్షి నిరీక్షించుండే అని గ్రహింపకూడదు. రాజుగారు ఏం చేస్తాడండి? నేను ఇక్కడ ఎన్ఐసిలో చేసేటప్పుడు ఐ వాజ్ హెడ్. అందరు వచ్చి మీరు ఏం చేస్తారండి అంటే నేను ఏమి చేయను, మిగిలిన వాళ్ళు అందరూ చేస్తుండే అవి చూస్తుంటారు. సో ఆత్మ కూడా ఏం చేయదు. మనస్సు చేస్తుంది, శ్వాస చేస్తుంది, శరీరం చేస్తుంది, అన్నీ చేస్తూ ఉంటాయి వాటి డ్యూటీస్. ఆత్మ కేవలం. కానీ ఆత్మ లేకపోతే ఇవన్నీ ఏమి లేవు, అవుట్, జీరో. 1 పక్కనే జీరోస్. ఇవన్నీ 1 పక్కన జీరోలు పెట్టిన కొద్దీ వాల్యూ పెరుగుతుంది. ఆ 1 తీసేస్తే జీరో అంటే జీరో, ఇంకేమి లేదు. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియ స్వకీయార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనా. ఆత్మ చైతన్యం మీద ఆధారపడే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏవి? దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇవన్నీ నేను లేననుకోండి, నా మనస్సు ఉండే క్వశ్చన్ లేదు, నా బుద్ధి ఉండే క్వశ్చన్ లేదు, నా ప్రాణం ఉండే క్వశ్చన్ లేదు, నా శరీరం ఉండే క్వశ్చన్ లేదు. అంటే ఇక్కడ ఈ జ్ఞానం అనేది కేవలము వివేచన వల్ల తెప్పిస్తున్నాడు. ఆల్రెడీ ప్యూరిఫై ఉన్న వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. దేహేంద్రియ గుణాన్ కర్మాణ్య అమలే సచ్చిదాత్మని అధ్యాస్యతే అవివేకేన గగనే నీలతాదివత్. వివేకం లేనివారు ఈ దేహము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, ప్రాణము చేసే పనులన్నిటికీ ఆత్మ యందు ఆరోపిస్తున్నారు. అది అధ్యారోపం అని. సూపర్ ఇంపోజిషన్ అనేది ఒక కాన్సెప్ట్. సూపర్ ఇంపోజిషన్ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా దానిలో కనపడుతుంది. ఇప్పుడు ఒక తాడు ఉంది, ఆ తాడు పాములా కనపడుతుంది. పాము ఎక్కడుంది? పాము యాక్చువల్గా లేదు, కానీ ఉన్నట్టుగా కనపడుతుంది. సూపర్ ఇంపోజిషన్, అధ్యాసము. సో ఈ శరీరం యొక్క గుణాలు, మనస్సు యొక్క గుణాలు, బుద్ధి యొక్క గుణాలు, ఇంద్రియముల యొక్క గుణాలు ఆత్మ మీద ఆరోపింపబడుతున్నవి. అందుకే మనం ఏమంటాం? నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. దేహేంద్రియ గుణాన్ కర్మ
అధ్యాసంతే అవివేకైన గగనే నీలతాధిపత్. ఆకాశం యాక్చువల్గా కలర్ ఉందా? అది నీలంగా ఎందుకు కనబడుతుంది? ఏవో పార్టికల్స్ ఉంటాయి, ఆ డిఫ్రాక్షన్. రామన్ ఎఫెక్ట్ అంటే అదే పట్టుకున్నాడు, ఎందుకు అడగదు. సో అట్లాగే ఏమీ లేనటువంటి ఆత్మ, ఏ లక్షణాలు గుణములు లేనటువంటి ఆత్మతత్వంలో ఇవన్నీ A to Z ఆరోపింపబడుతున్నాయి. రాగేచ్ఛ అజ్ఞానాన్ మానసోపాధే కర్తృత్వాదీని చాత్మని కల్ప్యంతే అంబుదతే చంద్రే చలనాది యథా అంబసః. నీటి కదలికను అందు ప్రతిబింబించిన చంద్రుడు ఆరోపించినట్లు అజ్ఞానవశమున మనస్సునకు సంబంధించిన కర్తృత్వ భోక్తృత్వాదులను ఉపాధులను ఆత్మ ఎందు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒక నదిలో చంద్రబింబం కనబడుతున్నాడు, ఇట్లా కదులుతున్నాడు కనబడుతుంది. యాక్చువల్గా కదలదు చంద్రబింబం. అట్లాగే అనేకమైనటువంటి మిథ్యలు ఉన్నాయి. ఆ మిథ్యలని లాగానే ఇక్కడ కూడా ఏమీ చేయనటువంటి ఆత్మని, అది భగవద్గీతలో కూడా ఒక చోట 4వ అధ్యాయంలో చెప్పారు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగంచ స్వభావస్తు ప్రవర్తతే నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతం. దాని మొదట ఏం చెప్పాడంటే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నా కారయన్. బుద్ధున్నవాడు, తెలివిగలవాడు మనస్సుతో సన్యసిస్తాడు. అన్నిటి వదిలిపెట్టి మనస్సుతోటే. ఎప్పుడైతే మనస్సుతో వదిలిపెడతాడు, ఎందుకంటే నీకు ఎట్లాగో అవన్నీ లేవు. నువ్వు ఏవైతే వదిలిపెడదాం అనుకుంటున్నావో, సన్యసిద్దాం అనుకుంటున్నావో అవి యాక్చువల్గా లేవు. నీకు అవి ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అంతే. నా కర్తృత్వం నా కర్మాణి, అదే ఇక్కడ చెప్తున్నాడు. భగవద్గీత కానీ ఆత్మబోధ కానీ ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు చివరికి. కల్ప్యతే అంబుదతే చంద్రే చలనాదిధాంబ రాగేచ్ఛా సుఖదుఃఖాని బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తో నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తునాత్మనః. ఈ సుఖదుఖాలు రాగద్వేషాలు ఇవన్నీ బుద్ధికి సంబంధించినవి. అదే మీరు నిద్రపోతే గాఢ నిద్రలో అవన్నీ ఏం లేవు. ఏమైనా ఉన్నాయా గాఢ నిద్రలో? ఏమీ లేవు. అంటే ఇవన్నీ బుద్ధికి సంబంధించినవి కానీ మీకు సంబంధించినవి కాదు. గాఢ నిద్రలో ఏమీ లేవు, అన్నీ లేకుండా పోయింది. ప్రకాశో అర్కస్య తోయస్య శైత్యం అగ్నేర్యథోష్ణత స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మనః. ఎట్లాగైతే సూర్యుడికి ప్రకాశం సహజ గుణమో, అట్లాగే నీటికి చల్లదనం సహజ గుణమో, అగ్నికి ఉష్ణత సహజ గుణమో, ఈ నిత్య నిర్మల ఆత్మనకి సచ్చిదానంద స్వరూపం సహజ గుణము, కొత్తగా వచ్చేది కాదు. ఆత్మనః సచ్చిదంశశ్చ బుద్ధేర్వృత్తిరితి ద్వయం సంయోజ్య చ అవివేకేన జానామీతి ప్రవర్తనే. ఆత్మ యొక్క సచ్చిదంశమును బుద్ధి యొక్క వృత్తిని కలిపి లోకులు నేను ఎరుగుదును అని అవివేకంగా వ్యవహరిస్తున్నారు. బుద్ధి లక్షణం ఏమిటి? తెలుసుకోవడం. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు తెలుస్తున్నట్టుగా అనిపిస్తున్నది, బుద్ధి వల్ల అనిపిస్తుంది. కానీ అది యాక్చువల్గా ఆత్మ లక్షణం, జ్ఞాన సచ్చిదానంద లక్షణం. కాబట్టి ఆత్మనః సచ్చిదంశశ్చ బుద్ధేర్వృత్తిరితి ద్వయం సంయోజ్య చ అవివేకేన జానామీతి ప్రవర్తతే. జానామి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్ అని చెప్పారు కదా. అది ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్బోధస్య జాత్యపి జీవ సర్వమలం జ్ఞాత్వా జ్ఞాతా ద్రష్టేతి మాంతే. ఆత్మకు వికారం లేదు, బుద్ధికి జ్ఞానశక్తిను లేదు. కానీ జీవుడు మిథ్యాజ్ఞానం వలన తన్ను జ్ఞాతగను ద్రష్టగను భావించుకుని మోహమును పొందుతున్నాడు. నేను అనేటువంటి తత్వం ఏదైతే ఉందో, నేను 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 అని ప్రతి జీవి అనుకుంటున్నది,
దానికి లేని లక్షణాలు ఆపాదించుకుని మనం దుఃఖపడుతున్నాం, సుఖపడుతున్నాం అనుకుంటున్నాం, దుఃఖపడుతున్నాం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఇవేమి లేవు. ఆత్మావభావయత్యేకో బుద్ధ్యాది ఇంద్రియాణి చ దీపో ఘటాదివత్. దాని ముందు రజ్జుసర్పవదాత్మానం జీవో జ్ఞాత్వా భయం భయేత్ నాహం జీవ పరాత్మేతి జ్ఞానంచే నిర్భయో భవేత్. నేను జీవుణ్ణి కాదు, నేను పరమాత్మని అని జ్ఞానం ఏదైతే ఉందో అదే నిర్భయత్వాన్ని, ఫియర్లెస్నెస్. ఈవెన్ డెత్ నుంచి కూడా ఫియర్. అందరికంటే గొప్ప ఫియర్ ఏంటి? అన్నిటికంటే గొప్ప ఫియర్ అందరికీ ఉండేది ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన మహద్భయ పరిత్రాణాద్ విప్రాణాం ఉపజాయతే అని అవధూత గీతలో దత్తాత్రేయుడు అన్నాడు. ఈ మహద్భయం ఏదైతే ఉందో అది కూడా ఈ అజ్ఞానం వల్లనే ఉన్నది. ఆత్మావభాసత్యేకో బుద్ధ్యాదీనింద్రియాణి చ దీపో ఘటాదివత్స్య ఆత్మా జడైస్తర్నైవ భాసతే స్వబోధే నాన్యబోధేచ్ఛ సుబోధరూపతయాత్మనః న దీపస్య అన్యదీపేచ్ఛ తథా స్వాత్మ ప్రకాశం. మీ యొక్క జ్ఞానం మీకు వస్తే, ఆత్మజ్ఞానం, ఒక దీపానికి తన దీపం అనే జ్ఞానం వచ్చినప్పుడు ఇంకో దీపం కావాలని ఎట్లయితే అనుకోదు, మీలో మీరు ఉండిపోయి ఇంకోటి కావాలి నాకు అనేటువంటి అవసరం ఉండదు. ఇంకోటి కావాలనుకోవడంతో కోరిక మొదలవుతుంది. కోరిక తిరగబోతే కోపం అవుతుంది, తీరితే లోపం అవుతుంది, ఇంకా మోహం అవుతుంది, ఇవన్నీ వస్తుంది. కనుక కోరిక అనేది ఎందుకు వస్తుంది అంటే ఆత్మస్థితిలో లేకపోవడం వల్లనే కోరిక అనేది వస్తుంది. నిషిధ్య నిఖిలోపాధి నేతి నేతి ఇది వాక్యతః వింధ్యాదైత్యం మహావాక్యే జీవాత్మ పరమాత్మలో. కాబట్టి ఏం చేయాలి? నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు అని ఇట్లా అనుకుంటూ ఉండాలి. అదే జ్ఞానయోగ సాధన, అదే జ్ఞానయోగ మెడిటేషన్. శరీరేంద్రియులకు ఉపాధులు నిషిద్ధమనపదగును మరియు తత్వమస్యాది మహావాక్యముల వలన జీవబ్రహ్మైక్యమును సాధింపనగును. ఈ మహావాక్యములు ఏవైతే ఉన్నాయో, మరి నేను ఇవన్నీ కాకపోతే నేనెవరు అంటే నీవు బ్రహ్మమువు. తత్వమసి, తత్ అంటే భగవంతుడు, దట్. త్వం అంటే నువ్వు, తుమ్, నువ్వు అది అయి ఉన్నావు అంటే నువ్వు భగవంతుడు అయి ఉన్నావు అని చెప్పేది తత్వమసి. ఈ మహావాక్యంలో సర్వం ఖల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ ఇంత ముందే చెప్పి ఇవి అనుభూతికి తెచ్చుకోవడం వల్లనే మీకు అన్ని దుఃఖములు పోతాయి. అవిద్యగం శరీరాది దృశ్యం బుద్భుతవత్క్షరం ఏతద్ విలక్షణం విద్యాదహం బ్రహ్మేతి. నేను అవిద్య వలన శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఇవన్నీ నేను అనుకుంటున్నాము. విద్య వలన అంటే జ్ఞానం వలన ఈ అవిద్యములన్నీ కూడా బుడగల వలె పోతాయి, నశించిపోతాయి. దేహాన్యాత్మన్నమే జన్మ కార్చయా దేహ దేహాన్యత్వా నమే జన్మ జరా కర్ష లయాదేహ. నేను దేహం కాదు కాబట్టి నాకు జన్మ లేదు. జన్మ ఎవరికింది? మృత్యు ఎవరికింది? జరా ముసలితనం ఎవరికింది? నాకు కాదు. నేను దేహం కాదు అనేది క్లియర్గా ఉంది. దానికి సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు వస్తున్న ఒకే ఫీలింగ్, మీరు నేను అనుకుంటున్నారు. కానీ నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నాకు 60 ఏళ్ళు వచ్చినాయి ఎవడు అనుకోవట్లేదు. కుక్క కూడా నేను కుక్కని అనుకోదు. చీమ కూడా నేను చీమని నేను చిన్నగా ఉన్నా అనుకోదు. జస్ట్ నేను అనుకుంటుందంటే అదే శుద్ధ చైతన్యం. లాస్ట్ టైం చెప్పాను, ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్. నేను ఉన్నాను, నేను చైతన్య స్వరూపుని, ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్. నిర్గుణో దేహాన్యత్వాన్నమే జన్మజరాకర్షలయా దేహ శబ్దాద్ విషయ సంఘో నా నిరీంద్రియతార్చన. సో ఈ వచ్చేటువంటి సిగ్నల్ అంటే సౌండ్, సీనరీ, వీటన్నిటితో కూడా నాకు అటాచ్మెంట్ లేదు. శబ్దాద్ విషయ సంఘో నా నిరీంద్రియత నచ అమనస్త్వాన్నమే దుఃఖరాగద్వేష భయాదేహ. నేను మనస్సును కాదు కాబట్టి మనస్సుకుండే లక్షణాలు ఏంటి?
రాగము, ద్వేషము, దుఃఖము, భయము, కోపము ఇవన్నీ నాకు లేవు. నేను మనస్సును కాదు కాబట్టి. ఎందుకంటే నిద్రపోయినప్పుడు మనసు లేదు కాబట్టి నేను మనసు కాదు. అప్రాణో హ్యమనా శుభ్ర ఇత్యాది శృతి శాసనాత్. నేను ప్రాణమును కాదు కాబట్టి నాకు ఆకలి దప్పికలు లేవు. మనస్సును కాదు కాబట్టి ఇవన్నీ ఈ మనస్సు లక్షణాలు లేవు. మరి నేను ఎవరయ్యా అంటే నిర్గుణ, నిష్క్రియ, నిత్య, నిర్వికల్ప, నిరంజన, నిర్వికార, నిరాకార, నిత్యముక్తోస్మి నిర్మల. అంటే ఇది అనుకుంటూ ఉంటమే మీకు మోక్షస్థితి తీసుకుంటుంది. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మల. అహమాకాశవత్ సర్వ బహిరంతర్గతోచ్యుత. ఆకాశం వల్లే నేను అంతటా వ్యాపించి ఉన్నాను. సదా సర్వసమ, అన్నిటితో సమానంగా ఉన్నాను. శుద్ధుణ్ణి, శుద్ధోస్మి బుద్ధోస్మి. ఒక మంచి పాట ఉంది, మీరు మదాలస అని ఒక ఆమె ఉంది. మదాలస ఆమె కొడుకుని ఒక లాలిపాట పాడుతుంది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. నువ్వు శుద్ధుడివి, నువ్వు బుద్ధుడివి, ఇదే సేమ్ థింగ్ కొడుకు చెప్తుంది అనమాట చిన్నపిల్లవాడికి. సంసార బంధు వివర్జితోసి. ఈ సంసార మాయా నీవు వినివర్తివో. నీ సంసార మాయకి నీకు సంబంధం లేదు. అహం ఆకాశవత్ సర్వ బహిరంతర్గతో అచ్యుత సదా సర్వసమ శుద్ధ నిస్సంగ నిర్మలో అచల. ఇవి ఇట్లా అనుకుంటూ ఉండడమే మోక్ష మార్గము. నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానం అనంతం యద్ బ్రహ్మ పరం బ్రహ్మ అహమేవ చ. అహం బ్రహ్మాస్మి అనేది ఉందో, నేను భగవంతుడినే. నేనే భగవంతుడి కాదు, నేను భగవంతుడినే. నేను జీవుడిని కాదు. జీవోనాహం దేశికోక్త్వా శివోహం. ఏవం నిరంతరకృత బ్రహ్మైవాస్మీతి వాసన హరత్యవిద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం. ఈ విధంగా ఎప్పుడు నేను బ్రహ్మమును అనుకుంటూ ఉండడం, బ్రహ్మాకార వృత్తి అంటారు. అనుకుంటూ ఉండగా 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 అదే ఒక బ్రహ్మాండమైన మందులాగా, ఔషధంలాగా పనిచేసి ఈ సంసార రోగాన్ని నివృత్తి చేస్తుంది. ఏవం నిరంతరకృత బ్రహ్మైవాస్మీతి వాసన. బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య అవిద్యా విక్షేపాన్. ఈ అవిద్యతో వచ్చిన విక్షేపము, కామక్రోధ వాత్సర్యాలు, రాగద్వేషాలు, అహంకారం, మమకారం ఇవన్నీ కూడా విక్షేపములు. అంటే నా స్వరూపంలో లేకుండా డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్, ఎర్రర్స్, ఎరోనియస్ బిహేవియర్. హరత్యవిద్యా విద్యాక్షేపాన్ రోగాన్వ రసాయనం. వివిక్త దేశ ఆసీనో. ఏం చేయాలంటే ఒక మంచి చోట కూర్చుని విరాగో విజితేంద్రియ భావయేరేకమాత్మానం. నీలో నువ్వు ఉండిపో. అదే ధ్యాన సాధన. తనువస్తం అనన్యధీ. తనువంతం వేరేది ఏమి డిస్ట్రాక్షన్ లేకుండా. ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీ. ఈ కనపడే దృశ్యమానమైన జగత్తంతా నాలో ఉన్నది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అదే ఇక్కడ తెలుసుకుని ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీ భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్ సదా. ఎప్పుడు ఆ నిర్మలమైనటువంటి ఆకాశం వల్లనే నువ్వు తెలుసుకో, నీలో నువ్వు ఉండిపో. రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్ పరిపూర్ణ చిదానంద స్వరూపేణ అవతిష్టతే. సో ఆత్మవిత్ పరమార్థవిత్. పరమార్థాన్ని తెలుసుకున్నవాడు రూపవర్ణ నామరూపములతో వర్ణములతో ఏర్పడినదంతా కూడా వదిలిపెట్టేసి పరిపూర్ణ చిదానంద స్వరూపేణ అవతిష్టతే. అలాగే ఉండిపోతాడు పరిపూర్ణ చిదానంద స్థితిలో. అదే చిదానంద రూప శివోహం శివో. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద పరాత్మని న విద్యతే. ఆత్మకి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ మూడు త్రిపుటులేం లేవు. చిదానంద స్వరూపత్వా దీప్యతే స్వయమేవ హి. తనంతట తానే ఉంటుంది. చిదాకాశ చిదానందం తనంతట తాను ఉంటుంది. ఏవమాత్మారణో ధ్యానమథనే
సతతం కృతే ఉదితావగతి జ్వాల సర్వాజ్ఞానేనందనం దహే. ఇలా చేస్తూ 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 సాధన ఉండగా మిగిలినవన్నీ కూడా దుఃఖాలు, అజ్ఞానాలు, బంధాలు ఒక్కొక్కటి కాలిపోతాయి ఈ జ్ఞాన అగ్ని వల్ల. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్. అరుణేనైవ బోధేన పూర్వం తత్తిమిరే హతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివా. మీ సూర్యోదయం అయ్యే ముందు అరుణోదయం అవుతుంది, ఆ తర్వాత సూర్యోదయం అవుతుంది. అట్లాగే ఆ అరుణోదయం సూర్యోదయం అయ్యే ముందు చీకటి ఉంటుంది, ఆ చీకటి పోగొడతాయి రెండు. అట్లాగే తత ఆవిర్భావేదాత్మ స్వయమేవాంశుమానివా, నేనే సూర్యుడిలాగా జ్ఞానంతో ఉంటాను, ఈ చీకటంతా పోతుంది. ఆత్మాతు సతతం ప్రాప్తోపి అప్రాప్తవద్ అవిద్యయా తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. స్వకంఠాభరణం, మీ మెళ్ళో ఉన్న నెక్లెస్ మీకు ఎట్లాగైతే తెలియదో అట్లాగే ఆత్మ ఎల్లప్పుడూ ప్రాప్తమయ్యే ఉన్నది. ఆత్మ ఎక్కడి నుంచో వచ్చేది కాదు, ఆల్రెడీ ఆత్మ అంటే ఏమిటో కాదు, నేను. అందుకే వేమన గారు ఇంకా బండ బాధినట్టు చెప్పాడు, బ్రహ్మమనగా నెటను పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే పట్టబోయాడు, తన్నురా తెలిసనేని తానే పో బ్రహ్మము విశ్వరాభిరాము. అట్లాగే ఇప్పుడు చూపులోని చూపు చూడంగా చూడంగా చూపులోని చూపు తేటబడును, చూపులోని చూపు సురవరగమ్యంబు విశ్వరాభిరా. అంటే ఈ సమాధి స్థితి చెప్తున్నాడు. ఇట్లా అనేకం చెప్పాడు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంద్రియముల చేత నెగ్గొందు చుండెడు వెర్రి మనుజుడెల్ల వెదకు శివుని. ఇంద్రియముల రోసి ఈశుని చూడ, నీలో ఉన్న ఈశుని చూడ తెలుసుకోకుండా బయటెక్కడో వెతికితే ఏమి రాదు. ఇట్టు ఘటములోన పెట్టిన జీవు కానలేక నరుడు కాశీకేకి వెతికి వెతికి అతడు వెర్రి అయిపోయాడు. కాశీలో అనేక టెంపుల్స్, 100,000 టెంపుల్స్, అవన్నీ ఒక్కొక్కటి వెతుకుతూ దేవుడు ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడు అంతే. ఎక్కడున్నాడు? మైతో తెరే పాస్. కబీర్ కూడా అన్నాడు, నా మందిర్ మే నా మస్జిద్ మే మైతో తెరే పాస్. స్థానం పురుష భ్రాంత్యాకృతే బ్రహ్మణి జీవత. భ్రాంతి వలన ఒక స్థాణువులో మనిషిలాగా కనపడటం, ఎవరో ఉన్నారనుకోవటం. బ్రహ్మయందు జీవత్వము భ్రాంతి వల్ల కనబడుతున్నది. జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. జీవుని యథార్థ భావమగు యథార్థ తత్వమగు బ్రహ్మతత్వం తెలుసుకున్నప్పుడు ఆ జీవతత్వం మాయమైపోతుంది, నివర్తతే పోతుంది. తత్వస్వరూపానుభావాద్ ఉత్పన్న జ్ఞానమంజస అహం మమేతి చ నా ఆత్మానం బాధతే దిగ్భ్రమాదివత్. తత్వస్వరూపానుభవాత్, ఈ తత్వజ్ఞానం మీరు అనుభవించిన కొద్దీ ఉత్పన్న జ్ఞాన మంజస అహం మమేతి నా ఆత్మానం బాధయే. నాది నేను, అహంకారం, మమకారం, రాగం, ద్వేషం, కామం, క్రోధం, ఇవన్నీ వరుసగా ఇవన్నీ మిమ్మల్ని బాధించవు. మరి ఎందుకు ఇదంతా అంటే అవన్నీ బాధలు పడుతున్నాం కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ఇదంతా. మోక్షం అంటే ఏం లేదు, ఈ అహంకార, మమకార, రాగ, ద్వేష, కామ, క్రోధ, మద, మాత్సర్యముల నుంచి తప్పించుకోవడం ఎట్లాగా అంటే నీ స్వస్థితిలో నువ్వు ఉండిపో అన్నాడు. అందుకే రమణ మహర్షి కూడా ఎవరో వచ్చేది అడిగితే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళమన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళమంటే సికింద్రాబాద్ నుంచి వచ్చావు, సికింద్రాబాద్కి వెళ్ళి రైలుకి వెళ్ళడం కాదు, నీలో నుంచి నువ్వు బయటకు వచ్చేసి పడిపోయినావు ఈ మాయా ప్రపంచంలో. కాబట్టి నీలో నువ్వు వెళ్ళు. తత్స్వస్వరూపానుభావాద్ ఉత్పన్న జ్ఞానమంజస అహం మమేతి నాత్మానం బాధయేతి దిగ్భ్రమాదివత్. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవాఖిలం జగత్ ఏకంచ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞానచక్షుష. ఒక్కటే ఆత్మని చూడగలుగుతాడు జ్ఞాన నేత్రంతో, అన్నిటినీ అందులోనే చూడగలుగుతాడు. ఎవరు? సమ్యక్ విజ్ఞానవాన్ యోగి. యోగాభ్యాసం, జ్ఞాన యోగాభ్యాసం చేస్తుంది విజ్ఞానం పొందినటువంటి యోగి. ఇవి ఆత్మన్యేవ అఖిలం జగత్ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్ర.
బయట ఉన్నట్టుగా మాయతో కనిపిస్తుంది అంతే, భ్రమతో. బయట లేదు, నీలోనే ఉంది. అట్లాగే ఈ జగత్తు నీలోనే ఉంది, బయట ఉన్నట్టుగా కనపడుతుంది మాయ వల్ల. దాన్ని వదిలేసే. ఆత్మైవేదం జగత్ సర్వం, ఈ జగత్తంతా ఆత్మనే. ఆత్మనో అన్యన్న విద్యతే, ఆత్మ కాంది ఇంకోటి లేదు. ఆత్మ అంటే నేను, అది కాంది ఇంకోటి లేదు. మృదాయద్వద్ ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే. జీవన్ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాం త్యజేత్. జీవన్ముక్తుడైనటువంటి విద్వాన్ అంటే జ్ఞాని పూర్వ ఉపాధి గుణములను వదిలేయవలెను. మరి దేని యందు నిలబడాలంటే సచ్చిదానంద రూపత్వం భజేత్ భ్రమరకీటవత్. భ్రమరకీటవత్ అంటే భ్రమరకీటక న్యాయం ఉంది. ఆ కీటకం, ఇప్పుడు ఈ కీటకం గురించి ధ్యానం చేసి 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 చివరికి భ్రమరం అయిపోతుంది ఆ కీటకం. కీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్తో ఆత్మారామో విరాజ్. ఇప్పుడు రామాయణం మొత్తం ఇందులో చెప్పాడు. ఏ సముద్రాన్ని దాటాడో మోహార్ణవం, మోహ సముద్రాన్ని దాటి ఎవరిని చంపాడు? రాక్షసుల్ని. రాగద్వేషాది రాక్షసుల్ని చంపి ఎవరు? యోగి. రాముడు ఎవరు ఇక్కడ? యోగి. శాంతి సమాయుక్త, ఆ సీత అనే శాంతిని పట్టుకుని ఆత్మారామో విరాజతే, ఆత్మాయందు ఆనందిస్తూ ఉంటాడు. బాహ్యానిత్య సుఖాసక్తిం హిత్వా ఆత్మసుఖం నివృతే ఘటస్థదీపవత్ స్వస్థం స్వాత్మన్యేవ ప్రకాశం. బాహ్య సుఖములని వదిలిపెట్టేసి తనలో తాను ఉండిపోవడము అత్యంత సుఖం. తనలో తానే ఉండగా తానే బ్రహ్మం బాయనుగా, తనకంటే అన్యము లేదని ఆత్మస్థితిలో ఉండిపోయి బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైవం ప్రాప్య ముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చింది. ఈవెన్ ఆఖరికి చచ్చే ముందు వచ్చినా సరే, చచ్చే ముందు రావాలంటే ముందు నుంచి రావాలి, అప్పుడు రమ్మంటే రాదు. ఆ స్థితిలో మనం ఉండగలిగితే మోక్షం పొందుతాము. ఘటస్థదీపవత్ స్వస్థం, ఒక కుండలో దీపం తనలో తాను ఉండిపోయినట్టుగా ఈ విశ్వం నీలోనే ఉంది కాబట్టి నీలోనూ ఉండిపో. నిశ్చలతత్వం గగనాకార అని అవధూత గీతలో చెప్పారు. నహి దేహ విదేహ విచార ఇతి నహి కారణ కార్య విహీన నిర్మల నిశ్చల గగనాకారం సర్వవిమూఢవత్తిష్ఠేరసక్తో వాయువచ్చరేత్ ఉపాధి విలయాద్ విష్ణో నిర్విశేషం విషయం ముని. ఈ అటువంటి ముని ఆ స్థితిలో ఉండిపోయిన వాడు ఉపాధి పడిపోతే విష్ణువులో కలిసిపోతాడు. అందుకే పరీక్షిత్తుడికి శుకుడు చివరికి చెప్పింది ఏంటంటే, పుట్టినవాడికి చావు తప్పదు, మనస్సు వాసుదేవుని యందు నిలిపి నువ్వు వాసుదేవుని లైవ్ అయిపో. అందుకోసమే భాగవతం మొత్తం చెప్పాడు. ఏను మృతుండనవుతునని అనుకోవద్దు. పుట్టిన ప్రతి జీవికి మృత్యు తథ్యము. నీ స్థితి ఆత్మస్థితిలో బ్రహ్మస్థితిలో వాసుదేవుని యందు నిలిచిపోతే వాసుదేవాఖ్య పరబ్రహ్మం అన్నాడు. అదే నువ్వు ఆల్రెడీ అదే అయి ఉన్నావు, అందులోనే నువ్వు ఉండే, ఇంకా శరీరం పోతుందంతే. ఇట్ డజంట్ మ్యాటర్. ఉపాధి విలయాత్ విష్ణు నిర్విశేషం విషయన్ముని జలే జలయం జలే జలం వియద్వ్యోమ్ని తేజసి వాయధ. ఒక కుండలో నీళ్లు, కుండ పగిలిపోతే చెరువులో నీళ్ళలో కలిసిపోయినట్టుగా శరీరం పడిపోతే ఒక ఆత్మతత్వం ఆత్మలోనే వెళ్ళిపోతుంది. శరీరం పడిపోతే ఏమవుతుంది? పృథ్వీలోకి వెళ్ళిపోతుంది, వాయువులోకి వెళ్ళిపోతుంది. సో అట్లాగే ఆత్మలో. అదే ఎవరికి? ముక్తి ఉన్నవాడికి. లేనివాడికి అట్లా పోదు, మళ్ళా జన్మ వస్తుంది. ఆ మళ్ళా జన్మతో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసు కదా ఈ జన్మలో ఎన్ని ప్రాబ్లమ్స్ పడ్డాము. మళ్ళా జన్మ వస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళా జన్మ రాకుండా చేసుకోవడం ముక్తి కోసమే ఈ ప్రయత్నం అంతా. ఎల్లాభాన్నాపరో లాభ యత్ సుఖాద్నాపరం సుఖం. ఏ లాభం కంటే గొప్ప లాభం లేదో. యజ్ఞాత్వాన అపరం జ్ఞేయం. దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదో తద్బ్రహ్మేత్యవధారయే. భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో ఇదే స్టేట్మెంట్ ఉంది. యద్దృష్ట్వా నాపరం దృశ్యం యద్భూత్వా నా పునర్భవ
యజ్ఞాత్వా నాపరం జ్ఞేయం తద్బ్రహ్మేత్యవధారయే. దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదు, దేన్ని చూసిన తర్వాత ఇంకా చూడాల్సిందేం లేదు, ఏది అయిన తర్వాత ఇంకా మళ్ళీ అవ్వాల్సిందేం లేదు. తిర్యగూర్ధ్వం అధఃపూర్ణం సచ్చిదానందమద్వయం అనంతం నిత్యమేకం యత్తద్ బ్రహ్మేత్యవధారయే. కింద పైన వెనక ముందు అంతటా వ్యాపించినటువంటి విశ్వరూపం చూపించాడు కదా. పూర్ణం సచ్చిదానందమద్వయం అనంతం నిత్యమేకం యత్ తద్ బ్రహ్మేత్యవధారయే. అది ఏ తత్వం అయితే ఉందో అదే బ్రహ్మ. అంటే విశ్వరూపంలో విష్ణు అనొచ్చు, లేదా ఇంకో చోట శివుడు అనొచ్చు, ఇంకో ఏదైనా అనొచ్చు, చివరికి ఉన్నది ఒకటే పరబ్రహ్మతత్వం. వ్యావృతి రూపేణ వేదాంతైర్లక్ష్యతే అద్వయం అఖండానందే ఆనందమయం యత్ తద్బ్రహ్మేత్యవధారయే. వేదాంత శాస్త్రంలో ఏది లక్ష్యముగా ఉన్నదో, వేదాంతైర్లక్ష్యతే అద్వయం ఏకత్వం అద్వైతం అఖండానందమేం యత్ తద్బ్రహ్మేత్యవధారయేద్. అఖండానంద రూపస్య తస్య ఆనందలవాష్. ఈ అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆనందంలో చిన్న చిన్న భాగాలుగా బ్రహ్మానందము ఇవన్నీ ఉన్నాయి. తైత్రేయోపనిషత్తులో ఆనందవల్లిలో ఇవన్నీ ఇచ్చాడు. బ్రహ్మాద్యా తారతమ్యేన, కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ, భవంతి ఆనందినో అఖిలాహ. ఈ ఆనందం అనేది ఇంతకుముందు మాట్లాడామో, చిన్నపిల్లలకు ఉంది మనకు పోయిందని, ఆ మొత్తము ఆనందము ఏదైతే బ్రహ్మస్వరూపమై ఉన్నదో అందులో చిన్న చిన్న భాగాలు అందరూ ఆనందాన్ని పొందుతున్నారు. తద్యుక్తం అఖిలం వస్తు వ్యవహార తదన్వితః తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరావలే. బ్రహ్మ చైతన్య సమన్వితములైన ఎడలనే వస్తువులన్నీ వ్యవహార యోగ్యములగుచున్నవి. ఆ బ్రహ్మ చైతన్యం, భగవంతుడి యొక్క చైతన్యం లేకపోతే ఏ వస్తువు చైతన్యంగా ఉండలేదు. పాలయందు సారమగు నేతివలే బ్రహ్మము సర్వగతమై వెలయుచున్నది. అనణు అస్థూల అహ్రస్వం అదీర్ఘం అజమవ్యయం. అణు అని చెప్పడానికి లేదు, మహత్ అణోరణీయాన్ మహతో మహి, అన్నీ కూడా అదే. అణువు అదే, మహత్ అదే. అనణు అస్థూలం అహ్రస్వం అదీర్ఘం అజం అవ్యయం. అరూప, పుట్టింది లేదు, పోయేది లేదు. అరూప గుణవర్ణాఖ్యం తద్ బ్రహ్మేత్యవధార. ఏదైతే ఉందో అది బ్రహ్మం అని తెలుసుకో. యద్భాసాద్ భాసతే అర్కాదిర్భాసేయత్తు నభాస్యతే. దేని కాంతి వలన సూర్యుడు మొదల వాటి కాంతి ఉన్నదో, ఏది లేకపోతే వీటికి కూడా కాంతి ఉండదో, ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవధారయేత్. స్వయమంతర్బహిర్వ్యాప్య భయవన్నఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వహ్ని ప్రతాయత్ వషణ్ణివత్ సపిండవత్ ప్రతప్తాయ సపిండవత్. అగ్నితప్తమగు లోహ పిండము వలె బ్రహ్మము బహిరంతరముల వ్యాపించి సమస్త జగత్తుని ప్రకాశింపచేయచు తాను ప్రకాశించున్నది. బ్రహ్మాన్యాద్భాసతే మిథ్యా యథా మరుమరీచిక. బ్రహ్మము కానిది మిథ్యా. దృశ్యతే శ్రూయతే యత్తద్ బ్రహ్మణో అన్య న విద్యతే. ఈ కనపడేది వినపడేది అంతా కూడా బ్రహ్మమే. తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం సర్వగం సచ్చిదం సర్వంగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షు నిరీక్షతే. సర్వత్రా వ్యాపించున్నటువంటి ఆ బ్రహ్మ సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మని జ్ఞానచక్షువుతో చూడు. అజ్ఞాన చక్షుర్నేక్షతే. అజ్ఞాన చక్షువులకి కనపడదు అది. అందుకే విశ్వరూపంలో కూడా అర్జునుడు అంటాడు, నాకు ఈ కళ్ళ కనపడకు, వేరే జ్ఞాననేత్రం ఇస్తే దానికి కనపడుతుంది. భాస్వంతం భాను అంధవత్. గుడ్డివాడికి వెలుగుతున్న సూర్యకాంతి ఎట్లా అయితే కనపడదో, ఇంత ప్రస్ఫుటంగా వెలుగుతున్న పరబ్రహ్మ స్వరూపము అజ్ఞానికి తెలియదు. అజ్ఞానంలోనే కొట్టుకుంటూ ఉంటాడు. రామకృష్ణవరంశ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఒక చేపలు పట్టుకుని రోజు వెళ్ళే మనిషికి ఆ చేపల వాసన ఎంత అలవాటు అయిపోతుందంటే, ఆ చేపల వాసన వస్తే కానీ దానికి నడవదు. అది ఏ ఖాళీ బొట్టు ఉంటే దాని మీద నీళ్ళు చల్లి వాసన చూసి. అజ్ఞానులకి అజ్ఞానం మాయా మోహం. ఇప్పుడు బాంబేలో ఉండేవాళ్ళకి బాంబేనే బాగుంటుంది. ఆ ట్రైన్స్, ఆ గోళ అంతా బయట. అజ్ఞాన చక్షుర్నేక్షతే భాస్వంతం భానం అంధువత్. శ్రవణాధివిరుద్దీప్తో జ్ఞానాగ్ని పరితాపిత జీవ సర్వమలాన్ముక్త
సువర్ణవత్ జ్యోతతే స్వయం. చెవులు మొదటి వాడితో వచ్చేటువంటి జ్ఞానము తన లోపలుండే జ్ఞానంతోటే వస్తున్నది కాబట్టి అన్ని మలముల నుంచి ముక్తుడైనటువంటి వాడు ముక్తమైనటువంటి బంగారం వలె తనంతట తాను ప్రజ్వలిస్తుంటాడు. హృదాకాశో అదితో హ్యాత్మ ఆత్మబోధ భానుస్తమో అపహృత్ సర్వవ్యాపీ సర్వాధారీ భాతి సర్వం ప్రకాశతే. హృదయాకాశమున ఆత్మయందు ఉదయించి భానుస్వరూపున్న తమస్సును పోగొట్టి సర్వవ్యాపిను సర్వాధారమగుచు సర్వమును ప్రకాశింపజేయుచున్నది. యస్వాత్మతీర్థం భజతే నిష్క్రియం సర్వవిత్ సర్వగతో దిగ్దేశకాల జనపేక్ష సర్వగం. లాస్ట్ శ్లోకము. దిగ్దేశకాల జనపేక్ష సర్వగం. దిక్కు దేశ కాలముకు అతీతమైనటువంటిది, అంతటా ఉన్నటువంటిది. శీతాదిహృన్ నిత్య సుఖం నిరంజనం. వేడి చలువ లేనటువంటి నిత్య సుఖమైనటువంటిది, నిరంజనమైనటువంటిది. స్వాత్మ తీర్థం భజతే. ఎవరైతే ఆ స్వాత్మ తీర్థం అంటే అది భజిస్తాడో వినిష్క్రియం స సర్వవిత్. వాడు సర్వవిత్తు సర్వగతో అమృతో భవేత్. వాడు అమృతుడు. ఓం తత్సదితి. ఇంకా మీరు మాట్లాడండి.